దేవుని యొక్క వాక్య భాగమును శ్రద్ధగా విని కొరకు ప్రయాసపడదాం. కుడి వచ్చిన ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాము. సమయంలో ఎక్కువ సమయం కూడా కాదు, కొంత సమయము ఒక మంచి మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత ముఖ్యముగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయటం జరుగుతుంది. మళ్ళా ప్రార్థన అయిందని కాదు, కానీ ప్రత్యేకమైన ప్రార్థన కొన్ని విషయాలు కొన్ని సందర్భాల గురించి చేయబడింది. అది కూడా ఎక్కువ సమయం ఏమి కాదు, కొంత సమయం చేసి కొడుకును ముగించుకుంటాం. అందరూ కూడా ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘమునకు రాయబడిన పత్రిక, ఫిలిప్పీలో ఉన్న సంఘమునకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. చదువుతున్నప్పుడు అందరం కూడా జాగ్రత్తగా ఆ మాటలను వినుట కొరకు ప్రయాసపడదాం. మీరు ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తూ ఉన్నటువంటి మాటల్లో నుంచి ఒక మాట ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారుగా ఉండి ఒక్క దాని యందే మనసు నుంచుచు నా సంతోషమును సంపూర్ణము చెయ్యుడి అని మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో మీరందరూ మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను అన్నాడు. మీలో ప్రతి వాడు అంటే ప్రతి వాడు అంటున్నాడంటే ఇక్కడ కొంతమందిని తీసివేయలేదు, అందరూ ఉన్నారు దీంట్లో. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏది ఉండాలో చెప్తున్నాడు. ఏమి ఉండదంటే ఇక్కడ 2వ వచనం నేను చదివాను కదా, ఇప్పుడు ఏం చదివాము అక్కడ? మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారిగా ఉండి ఒక్క దాని యందే మనసుంచుచు సంపూర్ణము చేయుడి అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, సంఘం అంతా కూడా, ఆ సంఘం అనగానే మీరు ఏదో అనుకోవద్దు, సంఘం అనగానే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ సంఘం. అది మనం అనుకున్నట్టుగా ఈ చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ సంఘమేను, మిగతా వాళ్ళు కాదని కాదు. ప్రపంచంలో ఆరిన నేల మీద భూలోకములో యేసు ప్రభు వారిని అంగీకరించిన ప్రతి వాడు ఆయన ఇష్టానుసారం ఉన్నాడు సంఘము. మరి ఇదెందుకయ్యా ఇక్కడొకటి అక్కడొకటి అంటే పరిస్థితులను బట్టి ఎక్కడ ఎలా ఒకటిగా కూడుకోవటము, అక్కడ ఉన్నోళ్ళు ఎక్కడ కూడుకోవటము, ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ కూడుకోవటం కుదరదు. కాబట్టి ఆయా ఏరియాలలో ఆ ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక స్థలంలోనికి వచ్చి అక్కడ కూడుకొని ఆ ప్రదేశం గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అది అక్కడ ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఎంతమంది అయితే ఒక ప్రదేశంలో ఉన్నారో, ఎంతమంది అయితే ఒక సమాజంలో ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఏమి కలిగి ఉండాలంట? ఏక ప్రేమ కలిగి. ఏమంటున్నారు?
ఏక ప్రేమ కలిగి ఉండాలి. ఏక ప్రేమ ఎప్పుడు వస్తుంది? ఏక మనసు కలిగినప్పుడే వస్తుంది. ఏక మనసు అంటే ఒకే మనసు. ఒకే మనసు కలిగి ఉండాలంట అందరూ. ఆ ఒకే మనసు కలిగి ఉండటం అనేది చాలా విలువైనటువంటి సందర్భం అది. ఎందుకంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి వాళ్ళకు పౌలు గారు రాసినప్పుడు వాళ్ళలో భిన్నాభిప్రాయములు ఉన్నాయన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏమనంట? భిన్న అభిప్రాయములు. ఆ భిన్నాభిప్రాయములు ఏంటంటే అక్కడ 3వ వచనం చదవండి అమ్మా. కక్ష చేత అంటే వాళ్ళలో ఏమున్నాయంట? కక్షలు. కక్షలు అంటే తెలుసా? మీ అందరికీ తెలుసు కదా. అంటే ఇప్పుడు వీళ్ళకేం కక్షలు ఉంటాయి? లోకంలో ఉన్న వాళ్ళకి కక్షలు ఉంటాయి కదక్క. లోకంలో ఉన్న వాళ్ళకి పగలు ఉంటాయి, లోకంలో ఉన్న వాళ్ళకి ద్వేషాలు ఉంటాయి. మరి వీళ్ళకేమి కక్షలు ఉన్నాయి? కక్ష అనేది సంఘంలో వాళ్ళకు ఉంటుందా? ఉండదు. మరి ఎందుకు రాసుకుంటూ వచ్చాడు ఇక్కడ? అర్థం చేసుకుందాం, బాగా ఆలోచిద్దాం. కక్ష చేత కానీ అన్నాడు అంటే ఎవరైనా కూడా కొన్ని పనులు చేసేటప్పుడు ప్రేమతో చేయాలి కానీ కక్షతో చేయకూడదు. కక్షతో కూడా మంచి చేస్తారంటే చేస్తారు. ఇక్కడ చేసేటట్టుగా కొంతమంది పంతాలకు పోయి మంచి చేసేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా లేదా? పంతాలకు పోయి మంచి చేసేవాళ్ళు ఉన్నాడు. ఇప్పుడు నలుగురు అడుక్కునే వాళ్ళకు వాడు పోబెట్టినడుకో, వాడు నలుగురికైనా నీ ఊరిలో పోయి 10 మందిని పిలుచుకొని వచ్చి పెడతాడు. ఏంద్ర 10 మందికి ఎందుకు పెట్టావంటే నువ్వేనా గొప్ప, నేను గొప్ప అంటే ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏముంటున్నది అంటే తెలియనటువంటి ఒక ఇన్నర్ ఫీలింగ్, అంటే తెలియనటువంటి ఒక అతిశయోక్తి ఉన్నది. అతిశయోక్తి. నువ్వేనా నేను గొప్ప, నువ్వేనా నీకంటే నేను ఎక్కువ, నీకంటే నేనేం తక్కువ కాదు. అలాంటి భిన్నాభిప్రాయములు ఉన్నప్పుడు వీళ్ళు ప్రార్థన చేసినా కూడా వాళ్ళ మీద పగతో వీళ్ళ మీద పగతో వాళ్ళు ప్రార్థన చేస్తారు. అంటే చెయ్యలేదని కానీ చేసిర్రు, వాళ్ళ కోసం వెళ్ళి వీళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేసారు. కానీ అంటే మంచి ఉద్దేశం కదా ఇది, చెడు ఉద్దేశం చేసారు. అంటే చెడిపోవాలని చేయాలి, మంచిగా ఉండాలని చేసారు. నువ్వు చేసావు కాబట్టి నేను నీ కోసం చేస్తాను. చెల్లు అర్థం కాదు ఇక్కడ అసలుకి. ఎందుకు ఇలా మాట్లాడాలంటే అర్థం కాలేదంటే, ఎందుకంటే చూడండి అక్కడ మీరు అక్కడ రాయబడిన సందర్భం చూద్దాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తమ కంటే యోగ్యుడని ఎంచుచు. ఒకరినొకడు ఎలా ఎంచుకోవాలి? తమ కంటే గొప్పవాడని ఎంచుకోవాలి. అప్పసం ప్రార్థనకు రాడు, ఎప్పుడు కూడా ప్రార్థనకు రాడు, ఈడే పాడపడలేదు, నేను పాడితే ఏమి? అది ఇక్కడ వృధాతిశయం అంటే. వృధాతిశయం అంటే వేస్ట్గా అతిశయిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా చర్చిలో కనపడ్డు, ఈడే వాక్యం చెప్పలేదు, నేను ఎందుకు చెప్పకూడదు అంటే ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాడు కాదన్నట్టు. దేంతో చెప్తున్నాడు? కక్ష. వాడు చేశాడు కాబట్టి నేను చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ప్రార్థన చేశాను అనుకోండి, ఈడు ప్రార్థన చేయగలేదు, నేను ఎందుకు చేయకూడదు? అప్పసం అబద్ధాలు ఆడుతాడు, అప్పసం బోధు మాటలు మాట్లాడుతాడు, వాళ్ళని వీళ్ళని లేనిపోయిన సాడీలు చెప్తారు, వాళ్ళే చేయలేదు, నాకెందుకు రాదు ప్రార్థన అంటే ఇప్పుడు ఏంది? ఒకే మనసు ఉన్నట్ట. భేదమైన మనసులు కక్ష చేత కానీ వృధాతిశయమ చేత కానీ ఏమీ చెయ్యక మీరు చేసేది ఎలా చేయాలంటే ఒకళ్ళనొకళ్ళు వినయ విధేయతలు కలిగి తమ్ముడు తాము తగ్గించుకొని చేయాలని మాట్లాడాడు ఇక్కడ ఫిలిప్పీలో ఉన్న సంఘంలో. ఎందుకు అలా మాట్లాడాలంటే అందరూ తమ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలంట. ఇతరుల కార్యం ఏమన్నా ఇక్కడ? ఇతరుల కార్యం అంటే పనులు. ఇతరుల పనులు చూసేదంటే ఇతరుల పనులు మనకేం పని? వాళ్ళ పని చూడటానికి ఒకళ్ళ పని మనం చూడము. కానీ ఏ విషయంలో చెప్తున్నాడు ఇక్కడ? దేవుని పని విషయంలోనికి వచ్చా చెప్పేస్తున్నాడు. దేవుని యొక్క పని విషయంలోనికి వచ్చినప్పుడు కొందరు కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు అప్పగించినప్పుడు నీ పని నువ్వు చేసుకున్నావు, నా పని అయిపోయింది, నాకు సంబంధం లేదన్నట్టు కూర్చుంటారు కొంతమంది. నా పని అయిపోయింది, నాకు సంబంధం లేదని కూర్చుంటారు. ఇంకొకరు వాళ్ళ పని చేస్తాడు, నా పని అయిపోయింది, నాకు సంబంధం లేదంటే వాడు కూర్చున్నాడు. అప్పుడు ఒకరికొకరు సహకారం చేసుకునేటువంటి పరిస్థితి తప్పిపోయింది వాళ్ళల్లో. సహకారం ఇప్పుడు ఎలాగంటే, మీరు ఎప్పుడైనా పనులకు పోయారనుకోండి, అందరూ ఒక టీముగా పోతారు, అంటే ఒక ముఠాగా పోతారు.
మన భాషలో చెప్పాలంటే అందరూ ఒక ముఠా అంటారు. ఇప్పుడు ఈ ముఠాలో ఏం చేస్తారంటే పని తొందరగా అయిపోవటానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అదే కదా, ఇప్పుడు ఆగొట్టుని పోయారు అనుకోండి, వాళ్ళు ఫాస్ట్గా వాళ్ళ పట్ట కొట్టుకొని పోయి వాళ్ళు వచ్చేదాకా నేను ఏమైనా కూర్చుంటాను అనుకుంటారా? మళ్ళీ ఎదురు కొడతారు. ఎందుకు అలాంటే ప్రేమనా? తొందరగా పని అయిపోతే అందరం వెళ్ళిపోవచ్చు ఇంటికని. ఇప్పుడు ఆగలుగుతున్నారు అనుకోండి, వీళ్ళకి సంబంధించిన వాడికి ఇలా అయిపోయింది అనుకోండి, పక్కనే కూర్చుంటారా? వాళ్ళ దగ్గర పోయి కొద్దిగా వాళ్ళ కాడ చూసుకొని మేము కూడా అడుగుతామని అంటారు. ఎందుకు? తొందరగా అయిపోయి ఇంటికి పోదామని. అలాగనే ఇక్కడ పని చేసేది ఏంటంటే దేవుని యొక్క విషయానికి వచ్చినప్పుడు నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నీకు కొన్ని సమస్యలు ఉన్నాయి. నువ్వు వాటిని నీగా తీసుకొని చేయాలన్నమాట. ప్రార్థన చేసేటప్పుడు ఇది నా సమస్య అన్నట్టు తీసుకోవాలి. నాకెందుకులే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన కదా తాగేది, ఆయన తాగుతున్నాడంటే ఏమో సకరం ఉంటే ఆయన ఎందుకు తాగుతాడు, ఇలాంటి మాటలు కాదు అనాల్సింది. ఇది నా బాధ్యత. నా సహోదరికి జరిగిందంటే నాకు కూడా జరిగింది. నా సహోదరి విషయంలో ఇలా ఉందంటే ఆమె ఎంతో బాధపడుతుంది కనుక ఆమె బాధలో నాకు కూడా ఏముంది? పాలు పంపుంది. ఎలాగ పాలు పంపుందంటే అందరిదే మనసు అంటే ఇక్కడ ఏక మనసు. ఎలా ఉన్నది ఏక మనసు అంటే, ఇప్పుడు చాలామంది దీన్ని వక్రీకరంగా ఆలోచించకూడదు. ఏమైందంటే క్రీస్తు యేసుకు కలిగిన మనసు అది. యేసు ప్రభు వారికి కలిగిన మనసు. ఏ మనసు? యేసు ప్రభు వారి మనసు. బాగా ఆలోచించాలి. యేసు ప్రభు వారి మనసు ఎలాంటి మనసు? శత్రువులను ప్రేమించే మనసు. మంచిది. ఇంకా చెప్పండి, ఇక్కడ ఆలోచించాలి. యేసు ప్రభు వారి మనసు ఎలాంటి విషయంలో ఎలాంటి మనసు? అందరూ రక్షించబడాలనే మనసు. ఒక్కడు నశించడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ మనసు నశిస్తే, ఆ మనసు నరకానికి వెళ్ళిపోతే నాకు బాధ. కాబట్టి ఇప్పుడు ఏమనుకోవాలి మనము? ఇక్కడున్న కూర్చున్న మనందరం ఒక సంఘం, ఇది ఒక కుటుంబం. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మా తల్లిదండ్రులైనా లేకపోతే మా అక్క చెల్లెలైనా నాకున్నటువంటి రక్త సంబంధులైనా వాళ్ళు, నేను లోకంలో ఉన్నప్పుడే వాళ్ళు నాకు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ నాకు లోకంతో సంబంధం అంతే. వాళ్ళు నాకు శరీర సంబంధులే కానీ ఆత్మ సంబంధులు కాదు. ఇప్పుడు ఎలా ఫీల్ కావాలంటే, నేను కూడా అయ్యో వీళ్ళు నరకానికి పోతారే, వీళ్ళు నరకానికి పోవటము నా తండ్రి చిత్తము కాదు, వాళ్ళు నరకానికి పోవటము నా తండ్రి చిత్తము కాదు. కాబట్టి ప్రభువా, వాళ్ళు నరకానికి పోకుండా పరలోకానికి రావాలని నా వంతు నేను ప్రార్థన చేసినప్పుడు మీరు కూడా దాన్ని ఏమనుకోవాలంటే, వాళ్ళు నాకెంతో మీకు కూడా అంతే. వాళ్ళు నరకానికి పోవటము తండ్రి నీకు ఇష్టం లేదు కనుక వాళ్ళు నరకానికి పోకుండా ఉండాలని నువ్వు ప్రయాసపడి ప్రార్థన చేయాలి. అది ఏక మనసు కలిగి ఉండటానికి గల కారణం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు రావటం లేదు. ఎలాంటి స్థితిగతులు వస్తున్నాయంటే, ఇప్పుడు ప్రార్థన అంటే ఇక్కడ మనం సంఘంలోనైతే చాలా వరకు కరెక్ట్గా ఉన్నాయి. కానీ కొన్ని ప్రదేశాలకు నేను సువార్తకి వెళ్తుంటాను, చూస్తుంటారు కదా, అప్పుడు వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తారు. వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు వీళ్ళ సంబంధం వీళ్ళతో అయిపోద్ది, వాళ్ళ కూరిపోతున్నాడు. మళ్ళీ ఇంకొకరు ప్రార్థన చేసినప్పుడు వీళ్ళందరూ వీళ్ళ పాటికి వీళ్ళు ఉంటారు. ఏందమ్మంటే ఆమె చేసుకుంటుంది, నాకెందుకు ప్రార్థన, ఆయన చేస్తే నాకేంటి సంబంధం ప్రార్థన. ఇప్పుడు ఈయన ఊరి గురించి ప్రార్థన చేస్తాడు, ఈయన గురించి, ఈయన కుటుంబం గురించి, ఈయన సంబంధించిన వాళ్ళ గురించి, ఈయనకు సంబంధించిన దాని గురించి ప్రార్థన చేస్తాను, ముగిస్తారు, ఉంటాడు. మళ్ళీ ఇంకొకరు కూడా వాళ్ళకు సంబంధించినట్టే. అంటే ఇక్కడ ఏంటంటే స్వార్థ సంబంధమైన ప్రార్థన జరుగుతున్నాయి. అక్కడ స్వార్థం, ప్రార్థనలో కూడా స్వార్థం వెతుకుతున్నారు. ఎందుకంటే నేను ఒకవేళ వాళ్ళ కోసం చేస్తే వాళ్ళ కుటుంబం మారితే ఆమె సంతోషంగా ఉంటుంది కదా, ఆమె సంతోషంగా ఉంటే నాకేమవుతుంది? తెలియనటువంటి ఇన్నర్ ఫీలింగ్, అంటే తెలియనటువంటి లోపల ఉన్నటువంటి ఒక కుట్ర, అసూయ, ఈర్ష అనేది ఇక్కడ కూడా కనపరుస్తూ ఉన్నప్పుడు పౌలు గారి కోపం వచ్చేయమంటున్నారంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏముందో తెలుసా? సిలువ మీద ఉన్న దొంగ కూడా నరకానికి పోవటం క్రీస్తు యేసు ప్రభు వారికి ఇష్టం లేదు. తనను పట్టుకోవటానికి వచ్చిన వాళ్ళు కూడా నరకానికి పోవటం యేసు ప్రభు వారికి ఇష్టం లేదు. అందుకనే పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టుము, నువ్వు మాత్రము గమ్ముగా కూర్చొని చూడు, వాళ్ళ పని వాళ్ళ చేయనీయమని అంటాను. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడంటే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, సంఘంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయంట. అక్కడ భిన్న అభిప్రాయాలు వచ్చాయంట.
ఒకడేమో ఒకదాన్ని ప్రోత్సహిస్తాడు, ఇంకొకడేమో ఇంకొకదాన్ని ప్రోత్సహిస్తాడంట. అంతా కూడా ఒకటిగా కలిసి కట్టి ముందుకు పోవటం లేదంట. ఇలాంటప్పుడు ప్రార్థన జరిగినప్పుడు, సంఘంలో ప్రార్థన జరిగినప్పుడు వీళ్ళు ప్రార్థన పెడితే మాత్రము వీళ్ళకి తెగల వాళ్ళే వస్తారంట, ఇక్కడ ప్రార్థన పెడితే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తారంట. కానీ అక్కడ చూడటానికి మాత్రం అందరూ 4 గోడల మధ్య కూర్చున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోడ కట్టుకున్నారు అనమాట. కాంట్రాని గోడలు ఇవి, కనపడే గోడలు ఇవి. ఇప్పుడు మన అందరం ఇక్కడ కూర్చున్నాం, ప్రతి ఒక్కరి మధ్య, నాకు మధ్య, మీకు మధ్య ఇక్కడ ఒక గోడ నేను కట్టుకున్నాను. ఎందుకంటే ఇది అడ్డగోడ. ఈ అడ్డగోడ ఎప్పుడు తెగిపోద్దంటే మీ మనసు నా మనసు ఏకమైనప్పుడు ఈ గోడలు కూలిపోతాయి. ఎరుకో గోడలు కూలిపోయాయంటే వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారు. దేవుణ్ణి ఏం చేశారు? స్తుతి అనేటువంటి ఒక ఆరాధన చేసి స్తుతించారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుణ్ణి స్తుతించారో ఎరుకో గోడలు కూడా కూలిపోయారు. ఎలా స్తుతించారంటే ఆ యొక్క దేవుడు చెప్పినట్టుగా యెహోషువ వాళ్ళతో మాట్లాడినట్టు దేవుడు ఎలా చెప్పాడో అలాగే చేశారు కనుక కూలిపోయారు. కాబట్టి ఇక్కడ అది కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థనలు చేస్తుంటారు కానీ ప్రార్థనలు చేసేటప్పుడు ఇందాక నేను చెప్పాను, ఒకళ్ళది అని కాకుండా ఇది నా బాధ్యత అనేటట్టు ప్రార్థన చేయాలి. కష్టం కదా కొద్దిగా ఆలోచించాలంటే, లోతుగా ఆలోచించాలంటే కష్టమే. ఎందుకయ్యా కష్టము? ఎలా కష్టం అంటున్నావు అంటే, వీళ్ళ బాధను బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి ఆ సిస్టర్ గారు ఏడుస్తుంటారు. ఇప్పుడు నీవు ఏడ్చినప్పుడు నీలాగా నేను కూడా వాళ్ళ కోసం ఏడవాలంటే కష్టం కదమ్మా. ఎందుకంటే వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి నేను ఏడుస్తున్నాను, నీకు సంబంధం లేదు కాబట్టి నీకు ఎందుకు ఏడిపోతుంది అని మనకు అనిపించచ్చు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, మనందరము ఏ మనసు కలిగి ఉన్నాము? అందరిది ఒకే మనసు. ఇప్పుడు నువ్వు ఏడ్చావంటే నేను కూడా, అది ఏక మనసు. అంటే నువ్వు ఒక సహోదరుడి కోసం ఏడ్చావనుకో, నువ్వు ఒక సహోదరి కోసం ఏడ్చావనుకో, నేను కూడా ఏడవాలి. నువ్వు ఒక మనిషి కోసం ఉపవాసం ఉండి రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నావు అంటే నేను కూడా ఆ మనిషి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇలా ఎలా కుదురుద్దంటే అదే సంఘం అంటే. అదే సంఘం అంటే. ఎందుకు సంఘానికి ఇంత ప్రాధాన్యత యేసు ప్రభు ఇక్కడ పౌలు గారు ఇచ్చారంటే, సంఘము యేసు ప్రభు యొక్క శరీరం. ఈ శరీరములో ప్రతి అవయవాన్ని కూడా ఒకదాని తర్వాత కొత్త అవయవాలు పెరిగే కొద్దీ శరీరంలో ఏమవుతుంది? బలం వచ్చినట్టు. కానీ అలాగే సంఘం కూడా అభివృద్ధి చెందాలనేదే. ఇప్పుడు ఉదాహరణకు మా బంధువులు ఉన్నారనుకోండి, నేను ప్రార్థన చేశాను అనుకోండి, మీరు అందరూ ఏమనుకుంటారంటే ప్రకాశ్ వాళ్ళ బంధువులు కాబట్టి అబ్బాయి ప్రార్థన చేసుకున్నా నాకు సంబంధం లేదనుకోకూడదు. మీరు ప్రార్థన చేయాలంట. ఇప్పుడు మీరు ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకోండి, మీరు ఎంత ప్రార్థన చేస్తారో నేను కూడా అలాగనే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంట. ఎందుకంటే మీరు అనొచ్చు, నీకేమి సంబంధం అని ప్రార్థన చేస్తున్నావంటే, నీకు ఏమి సంబంధమని నువ్వు ప్రార్థన చేస్తున్నావు? వాళ్ళు ఒక ఆత్మ నరకానికి పోతే దేవుడికి ఇష్టం లేదని నువ్వు అనుకున్నావు కదా, అదే నాకు వాళ్ళకు మధ్య ఉన్న సంబంధం. నీకు ఒకవేళ కుమారుడు అయితే కావచ్చు, ఒకవేళ భర్త అయితే కావచ్చు, ఒకవేళ భార్య అయితే కావచ్చు, ఒకవేళ అక్క చెల్లెలు అయితే కావచ్చు, అవన్నీ సంబంధాలు కదా. ఇక్కడ ఏ సంబంధము? దేవునికి వేరే జీవిస్తున్నాడు కనుక దేవుళ్ళలోనికి రావాలనే సంబంధం. ఇంకా దానికి మించిన సంబంధం ఏమీ లేదు ఇక్కడ బైబిల్ ప్రకారం అయితే. అందుకనే ఎక్కడో మీ యొక్క బంధువులకి ఎక్కడో ఏదో ఇబ్బంది జరిగితే ఇక్కడ కూర్చొని ఎందుకు ప్రార్థన చేస్తున్న సంఘమంతా అదొక బాధ్యత. ఎందుకు ఈ బాధ్యత దేవుడు మనకు పెట్టాడంటే, ఎక్కడో లోకంలో నాశనానికి దగ్గరైపోతున్న ప్రతి మనిషి కొరకు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకొని రిక్తికునిగా ఈ లోకంలోనికి వచ్చి తన ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప అతిశయాన్ని, తనకున్న ఆలోచనలు, తనకున్నటువంటి ఆ యొక్క అతిశయోక్తి మొత్తం వదిలిపెట్టుకొని, ఆ సుఖము సంతోషాలు వదిలిపెట్టుకొని మనము కొరకు దేనికి పనికిరాని నీచమైన మురికి గుంతలో బురద పందిలాగా బతుకుతున్న నా కోసం అక్కడ నుంచి వచ్చి ఇక్కడ శిలువ రక్తం కాల్చాడు కదా. ఇప్పుడు నా కోసమే అక్కడ నుంచి ఆయన రాంగలేంది, నా పక్కనున్న వాళ్ళ కోసం నేను ఎందుకు చేయకూడదు? ఆయన మనసు అది. ఈ మనసు మనము కూడా కలిగి ఉండాలంట. అందుకని మీరు అందరూ అప్పుడు చదువుతున్నారు కదా, గలతీ 3:20 క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ యేసు ప్రభు వారిని ధరించుకొని ఉన్నారు. అందుకని మీ అందరూ చాలా మంది చూడండి చెప్తుంటాను,
మీరందరూ కూడా మీకు తగినటువంటి మీ యొక్క పనులు చేస్తుంటారు. ఆ పనుల్లో నుంచి, కష్టార్జితంలో నుంచి మీకు తగినంత తీసుకొచ్చి పరిచర్య కోసం ఇస్తున్నప్పుడు ఏ సంబంధం కలిగిస్తున్నారని చాలామంది అడుగుతారు. కానీ నాకేం అర్థమైందంటే బైబిల్ ప్రకారము మీరిచ్చే ప్రతిదీ ఒక ఆత్మను రక్షించటం కోసమే. అది నీ సంబంధం. అది ఒకరు చెబితే పోయేది కాదు, ఒకరు తీరితే తీరేది కాదు. అందుకని నేను ఏ యొక్క ఐటమ్ యొక్క వస్తువు కానీ ఏది కొన్నా కూడా మీకు అందరికీ చెప్పాను, ఇది నాది అని ఫీల్ అయింది అనుకోండి, నేను సేవకుని కాదు అని చెప్పాను మీకు ప్రారంభంలో వస్తువు కొన్నప్పుడు. ఇది మనది అని ఫీల్ కాండి. మీరు అనొచ్చు మనదైతే రేపు ఏదైనా అవసరమైతే వస్తుందంటే దేవుని పని కోసం అవసరమైతే ఊరిని తెలుసుకోమని చెప్తాను. ఇప్పుడు కీబోర్డ్ ఉంది, అయ్యా మా ఇంటికాడ ప్రార్థన ఉంది, వేరే దైవజనంతో తీసుకెళ్ళు, నేను వద్దని చెప్పలేదు. ఎందుకంటున్నానంటే అది పరిచర్య కోసం కొన్నది కాబట్టి పరిచర్యలాగానే వాడాలి. నాది అనుకున్నప్పుడు ఈ మనసు, నా మనసు, మీ మనసు ఏకీభవించంగా, అది ఏ వస్తువైనా ఏదైనా కూడా. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే ఇది యేసు ప్రభు వారి యొక్క మనసు కలిగి చేసేది కనుక ఇది దేవుని ఉద్దేశముల ప్రకారంగా జరగాలి కానీ మనుషుల ఉద్దేశానుసారంగా జరగకూడదు. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు పరిచర్యకు వస్తుంటారు పాపం సిస్టర్స్, వీళ్ళు పరిచర్యకు వస్తున్నప్పుడు వీళ్ళ కొన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు నేను ఇంటికాడికి వెళ్ళిన తర్వాత మరలా ఉదయకాలంలో బయటికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళ గురించి ప్రత్యేకంగా కూర్చొని ప్రార్థన చేస్తాను. అప్పుడు వాళ్ళు అంటారు, రావాలనుకుంటున్నాం కాదన్నా, రాలేకపోతున్నాం. నేను ఒకటే చెప్తానమ్మా, అవకాశం ఉన్నంత వరకే ప్రయత్నించు, అవకాశం లేనప్పుడు ప్రయత్నం చేయగాకు. ఎందుకు అలా చెప్తున్నామంటే నీ బాధ నా బాధగా ఫీల్ అయిపోవాలి. ఆ టైంలో మీకు ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మీరు నిలబడగలుగుతారు. ప్రారంభం కంటే ముగింపు శ్రేష్టమే. ప్రారంభంలో నేను ఎదిరించినటువంటి ఎదురేత ఎలాంటిదో ఈరోజు మీరు ఎదిరిస్తున్న ఎదురేత అలాంటిదే. కాబట్టి ముందు నుంచి వచ్చాను కాబట్టి నా అనుకున్న మీ గురించి నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఎవరికైనా ఒకే దెబ్బ, కొత్తగా ఏమన్నది దెబ్బ కొడితే ఊరికైనా చురుగుతుంది. నీకైనా నొప్పి అయితే మాకైనా నొప్పి, ఊరికైనా అంతే. కానీ ముందుడు తెలియని వాళ్ళు వెనుకడితో వచ్చేటప్పుడు కొద్దిగా కష్టాలు వస్తుంటాయి. కాబట్టి అందుకని ఇక్కడ ఏమన్నారంటే మీరు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంటే ఇతరుల కార్యములను కూడా ఏం చేయాలంటే చూడండి, ఇతరుల తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడండి. చూడటం అంటే ఇతరుల కార్యం చూడడం అంటే సహోదరి ఒకళ్ళు ఉన్నారు పాపము, వాళ్ళ యొక్క సంబంధమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఉదాహరణకు మేము ఆదివారం పరిచర్యకి వెళ్తున్నప్పుడు అమ్మాయికి బాగా గుండె దగ్గర నొప్పిలేసి ఇబ్బంది పడింది. కొనకమెడ దగ్గరికి వెళ్ళేలోపు అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఏం చేశాము, కొంత 10 నిమిషాలు ఆగైనా ఏదైనా చూసుకొని పోదాం ముందుకు. అక్కడ ఆటోలను కూర్చొని అందరూ తన మనసులో ప్రార్థన చేయటం కానీ వాళ్ళ యొక్క దేవుడిని స్తుతించుకోవటం కానీ జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే ఇది నాకు సంబంధించింది కదా, మీరు కాదు కదా అనుకుంటే అలా కుదరదు. ఇది పరిచర్య సంబంధించింది. ఏదైనా ఇబ్బంది అయినప్పుడు అప్పుడు చెప్తుంటారు, అయ్యా బాగలేనప్పుడు సంఘంలో చెప్పమని ఎందుకు చెప్తారంటే కొంతమందికైనా 100కు 10 మందికైనా ఇది నా బాధ్యతగా తీసుకుంటారు. మీరైతే మర్చిపోతారు కానీ చెప్పబడిన తర్వాత సంఘంలో వాటిని గుర్తు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒకవేళ భరిస్తున్న నువ్వైనా మర్చిపోవచ్చేమో, ఒకవేళ నువ్వైనా వాటి గురించి పక్కన పడేయచ్చేమో, వీళ్ళు మాత్రం ప్రార్థన చేస్తుంటారు. అప్పుడప్పుడు అడుగుతారు, ఏందమ్మా ఇంకా గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు అంటే మీరు మాకు అప్పచెప్పారంటే ఇది నీ బాధ్యత కాదు, మన బాధ్యత. ఇది మన బాధ్యత. ఎందుకంటే నిన్ను అన్నారంటే నన్ను అన్నట్టే, నిన్ను దూషించారంటే నన్ను దూషించినట్టే. ఎందుకంటే ఎలా అవుతాయా నన్ను దూషిస్తే నేను దూషిస్తుంటే మీకు అందరికీ అర్థం కావడానికి బాగా చెప్తాను చూడండి. ఏం మాట్లాడతారంటే ఒకవేళ ఉదాహరణకు నేను ఏదైనా ఒక చిన్న అబద్ధం ఆడాను అనుకోండి, ప్రార్థన పోయే వాళ్ళందరూ అబద్ధాలు అంటారు కానీ ప్రకాశ్ ఒక్కడు అబద్ధాలు అంటారు. ఈ ప్రార్థన పోతారని ఒక్కళ్ళు మంచోళ్ళు లేరు అంటారు. ఈ ప్రార్థన పోతారు అంటే ఎందుకు ప్రార్థన పోతారు అంటున్నారంటే అక్కడ అందరి గుంపులో గోయిందలాగా ఉండరు, అందరిని కలిపి మాట్లాడతారు. ఏది మాట్లాడి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే ఆ సహోదరి బాధ్యతను కూడా నా బాధ్యతగా ఫీల్ అయ్యాం కాబట్టి వాళ్ళు మనం అనగానే నన్ను ఎందుకు అన్నావు నువ్వు అని ఎప్పుడైనా పోయాము అడుగుతున్నాం. మీరు మమ్మల్ని ఎందుకు అంటున్నావు అంటే ఆమెను పేరు తీసాను, మమ్మల్ని ఎందుకు కొడుతున్నాం, మేము ప్రార్థన పోతున్నాం, మమ్మల్ని అనొచ్చాను అని ఎప్పుడైనా తగాదు పెట్టుకున్నామా? ఎందుకు పెట్టుకోలేదంటే వాళ్ళు అనుకున్నంత మాత్రాన మనం చెడ్డోళం కాదులే, దేవుడా వాళ్ళని క్షమించమని ప్రార్థన చేస్తాం. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు అందరి కొరకు? ఎందుకు చేశారు? మనకేం పని? వాళ్ళు ఎన్ని మాటలు మనం వాళ్ళు అన్నా కూడా మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే మన బాధ్యత అది.
వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, ఇతరుల కార్యములు అంటే కార్యాలంటే ఏయో కాదు. వాళ్ళ పెళ్ళిళ్ళ కాడిపోయి నేను చేయాలి, వాళ్ళ ఇంట్లో పనులు నేను ఉతకాలి, వాళ్ళకి బట్టలు ఉతకాలి నేను ఈ కాదు కార్యాలంటే. ఎవరేం చేస్తారు? బంధుత్వాన్ని బట్టి చేసేస్తారు, రక్త సంబంధాన్ని బట్టి చేసేస్తారు, ఆత్మీయతను బట్టి చేసేది ఏంది? వాళ్ళ జీవితాల్లో మురికంటుకుంది, నేను దాన్ని కొద్దిగా తుడవాలి, అంతే కదమ్మా. ఉదాహరణకు ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు మీ బంధువులు అనుకోండి, నువ్వు ఒక్కదాన్ని చేసుకోలేకపోతే పాపం ఒక్కొక్కరు చేసుకోలేకపోతే నేను వచ్చి సహకారం చేస్తుంది. ఇప్పుడు ఎందుకు సహకారం చేస్తుందాకంటే మా బంధువులేనా ఎందుకు వస్తుంటారు, అప్పుడప్పుడు చేస్తుంటారు, నేను ఒక్కరు చేసుకోలేకపోతే వస్తుంటారు అన్నారు. అలాగే ఇప్పుడు ఆధ్యాత్మికమైన బంధువులు, మనం శరీర సంబంధమైన బంధుత్వం కాదు ఇది, ఆధ్యాత్మికమైన బంధువులు. ఈ ఆధ్యాత్మికమైన బంధువులకి కష్టాలు ఏంటి? ఇప్పుడు చెప్పాలి, ఆత్మ సంబంధమైన కష్టాలు ఏంటి? ఏంటమ్మా ఆలోచించండి. ఇప్పుడు శరీర సంబంధమైన ఏంటంటే ఫంక్షన్ జరుగుతుందంటే అదేదో బట్టలు ఉతకడమో, లేకపోతే ఏదన్నా అంట్లు తోమటమో, లేకపోతే ఏదన్నా కూరగాయలు తరగటం, ఇది శరీర సంబంధమైన. ఆత్మ సంబంధమైనటువంటి పాలు పంపులు ఏంటివి? ఆత్మ సంబంధమైన పాలు పంపులు ఏంటి అంటే, నీకు బాగానండి, నీ జీవితంలో ఒకదాని వల్ల నీకు సమస్య ఉంది, అది నీ ఇంట్లో వాళ్ళ వల్ల కానీ నీ బయట వాళ్ళ వల్ల కానీ ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే అది నీ సమస్యగా తీసుకొని నీవు కొద్దిగా షేర్ చేసుకోవాలి. షేర్ ఎలా చేసుకోవడం అంటే, వాళ్ళు తిడుతున్నప్పుడు ఒక్కళ్ళుండి ఫీల్ అయిపోతున్నప్పుడు నిన్ను కాదులమ్మా నన్ను కూడా తిడుతున్నారు అని పోయి వాళ్ళని ఆదరించాలి. నిన్ను ఎప్పుడు తిట్టారంటే నిన్ను ఒక్కనే తిడతారు అనుకున్నావా, నన్ను కూడా తిట్టారు, నీకంటే ఎక్కువ దెబ్బలు నాకు ముందు దగ్గర, నీకంటే ఎక్కువ ఇబ్బందులు నేను పడ్డాను, నీకంటే ఎక్కువ కష్టాలు నేను పడ్డాను. ఇప్పుడు పడ్డారు కదా, ఎందుకు వరకు బాధపడతాం, ఏం కాదు, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం వాళ్ళ గురించి. ఇప్పుడు షేర్ చేసుకోరు అనుకోండి, వాళ్ళు ఒంటరిగా ఉన్న టైంలో ఏమనుకుంటారంటే నాకు కూడా ఒక తోడు ఉన్నారులే, ఆధ్యాత్మికంగా అనుకుంటారు, శారీరకంగా కాదు ఆధ్యాత్మికంగా. ఇప్పుడు ఇద్దరు కూర్చొని ఆ యొక్క సమస్య గురించి ఆ ఇంట్లో కానీ లేకపోతే ఇళ్లలో కాకపోతే సన్నిధిలోనికి వచ్చి ఆ సహోదరికి వచ్చిన సమస్య గురించి ఇద్దరు కూర్చొని అది ఏడ్చి ప్రార్థన చేశారంటే, ఒకళ్ళ ప్రార్థన దేవుడు కొంచెం బలం ఉంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే బలం ఎక్కువ ఉంటుందిగా. అదే ముగ్గురు కలిసి తింగ ఎక్కువ ఉంటుందిగా, నలుగురు కలిసి తింగ ఎక్కువ ఉంటుందిగా, 10 మంది కలిస్తే ఒక పని అంతలేక అయిపోద్ది. ఇప్పుడు 10 మంది కలిసి ఆ సమస్య గురించి ప్రార్థన చేస్తే తొందరగా అయిపోతుంది. అది ఒకళ్ళ కార్యంలో ఒకళ్ళ పాలు పంపులు పంచుకోమనమంటే సాధ్యాత్మికమైన కార్యం, శరీర కార్యాలు కాదు. ఇప్పుడు ఏదైనా పట్టుకొని కొన్ని సంఘాలు మాట్లాడుతారు, ఏమంటారంటే అబ్బా మక్క వాళ్ళ కాడ ఇబ్బందిగా ఉందంటే నేను పోయి కొద్దిగా పని చేసి వచ్చినాను, ఇది దేవుని ప్రేమ అంటారు. ఏది దేవుని ప్రేమ? వాళ్ళ అంట్లు దూమి రావటము, వాళ్ళ బట్టలు దిగి రావటము, వాళ్ళ ఇళ్ళల్లో పోయి కసువు కొట్టి రావటం దేవుని ప్రేమ అర్థం కాదు. ఇప్పుడు చాలామంది పాస్టర్స్ దీన్ని అవకాశం చేసుకొని మేము దైవజనులం కాబట్టి మీరు మా కూర్చు చేయాలని వీళ్ళ చేత చాకరీలు చేసుకుంటుంటారు. ఇదే బతుకులు నాకు అర్థం కాదు. వీళ్ళు ఏమంటారంటే ఇలా పడిన అతి ప్రేమ, ఇది మామూలు ప్రేమ కాదు, శరీర ప్రేమ కాదు. వాళ్ళ దగ్గర ఏదో గొప్పలు చేసుకుంటే మీకు చేస్తే తప్పు లేదులే, ఏం చేస్తావు ఇలా కొరకు వచ్చి నాకు అర్థం కాదు. వాళ్ళదైనా తీసేస్తావా? నేను తీసేసుకున్నాను, గుడ్డోడు కాదు గుంటోడు కాదుగా. నేను వాళ్ళ ప్రేమ, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, నాకు భార్య ఉంది, నా భార్య తీసేస్తుంది. మీరు వచ్చి దైవజనుడు తీసే తప్పు లేదు, ఎక్కడ ఇబ్బంది లేదు, ఇంట్లోకి వచ్చి చేయాల్సిన పని లేవుగా. ఇప్పుడు చాలామంది దీన్ని అవకాశం చేసుకొని మీరు దైవజనులు చేస్తే దీవెనలు ఉంటాయని ఏమేమో ఎంబీబీఎస్ చదివిన ఎంటెక్ కామలాగా ఆ మంచం మీద కూర్చొని ఏమేమో ఈ మంచం మీద కూర్చొని పాలు కూడా తెచ్చేయలేదు. ఏంది మీరు సేవకునికి ఇదేనా సేవ చేసేదంటే ఏమి నేర్చుకుంటున్నారు వాళ్ళు? నాకు అర్థం కాల. వీళ్ళని పిచ్చోళ్ళని చేసి వాళ్ళ చేత పనులు చేసుకుంటారు. ఇది కాదు అసలైంది. సేవకునికి ఎలాంటి వానికంటే ఎవరు లేనటువంటి సేవకులు ఉన్నారు కొంతమంది. ఒక యేసన్న గారు ఉన్నారు చూడండి, వారికి ఎవరు లేరు. వారికి ఎవరు లేరంటే వాళ్ళకు భార్య లేరు, పిల్లలు లేరు, ఇంకేం లేదు. వాళ్ళ జీవితం అంతా సంఘమే. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న వాళ్ళు ఆయనకు పరిచర్య చేశారు, కరెక్టే. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు భార్య ఉంది, నాకు మీరేం పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మా లాంటి వాళ్ళకి మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఆడపిల్లే, ఆ అమ్మాయి చేసుకునే పనులు కొన్ని ఉంటాయి కదా. మీరు వచ్చి ఆమె బట్టలు ఉతికేసి ఆమె కాడికి వచ్చేసి ఆమంటూ దోమటము అక్కడ నువ్వు చేసుకోలేవని చెప్పిన ఆమె ఏమన్నా పొడిసే పని చేస్తుంది, నాకు అర్థం కాకుండా. మీరు చేసి వాళ్ళని పాడు చేస్తున్నారు అంతే. ఇది అర్థం కావట్లా. మేము 10 ఏటని తీసుకొచ్చి మీరు కూడా పాలు పంపులు పంచుకోవాలి, దైవజనులు చేస్తే దేవుడు చేసినట్టంటే ఏ విషయాల గురించి మాట్లాడుతుంది ఇక్కడ? అది అర్థం కాల లోకానికి. ఇంకా అర్థం కాక అవకాశంగా మార్చుకుంటున్నారు. అందుకని ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ పాలు పంపులు అనగా ఏంటి అంటే, ఇప్పుడు ఎలాంటి విషయం, ఇప్పుడు ఉదాహరణకు మీరు ఎవరికైనా బాగలేదనుకోండి, ఆ సహోదరు ఉందనుకోండి, వచ్చి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎప్పుడైనా విజిటింగ్ చేసింది అనుకోండి, అప్పుడు వచ్చి మీ ఇంటికాడికి వస్తే అక్క నువ్వు బాగలేదా, ఓకే నేనున్నా, నాకు ఇబ్బంది ఏం లేదు, అప్పుడు నీ కాడ వచ్చి పని చేస్తే దానికి తప్పు లేదు.
శుభ్రంగా ఉండి నా రాత్రి ప్రార్థన పోయి వచ్చా కొద్దిగా లేట్ అయింది, నేను 12 దాకా పడుకుంటాను, మీరు వచ్చి నా ఇంట్లో కసువు కొట్టమంటే ఇదే పద్ధతి నాకు అర్థం కాల. ఎక్కడ జరుగుతుందంటే చాలా దిక్కులు జరుగుతుంది. ఇప్పుడు నేను పోయి చెప్పొచ్చిన తర్వాత పాస్టర్లు అంటారు, స్వామి నువ్వు ప్రార్థన వాక్యం చెప్పు, మా గురించి నీకేం పని అంట. మీ గురించి చెప్పట్లేదు, వాక్యం చెప్తున్నానంటే వాళ్ళు అలా ఆడుకుంటున్నారు, ప్రేమిస్తున్నారంటే ఆ ప్రేమల వల్ల వాళ్ళ కుటుంబాలకు ఏమన్నా మేలా? ఏం మేలు లేదు. మరి మేలు దేనికి? మీరు చర్చిలో ఉన్నావు, మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను, చర్చి ఉన్నది. ఈ చర్చిని మీరు శనివారం తప్పితే మిగతా టైంలో పడుచుకోవాలి. ఎవరైనా పడుచుకుంటే వాళ్ళు ఉన్నారమ్మా? మీకు అంతకంటే తీరికలు ఉండవు అన్నమాట. ఈ చర్చిలో ఏమైనా భోజు ఉందా, ఏమైనా ఉందా, కూర్చారా లేదా, దీని గురించి అసలు పడుచుకోవాలి. ఆ శనివారం ఏ రోజు ప్రార్థనకు వచ్చారు కాబట్టి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత పట్టించుకుంటున్నారు. అంతే, ఇంకేం లేదు పెద్దగా. ఆ ప్రార్థన అది కూడా శనివారం కూడా ప్రార్థన లేదనుకో, ఆదివారమే పడుచుకుంటారు, అంతే కదా. ఇప్పుడు శనివారం ప్రార్థన ఆదివారం పడుచుకుంటారు, ఆదివారం కూడా ప్రార్థన లేదనుకో అసలు పడుచుకోండి. ఎందుకంటే ఇది మాది అనే ఫీలింగ్ లేదు దీనికి, ఇది మాది అనే ఫీలింగ్ లేదు, ఎవరితో లేనే ఫీలింగ్ ఉంది ఇక్కడ. ఇది మనది. దీన్ని మనము వారానికి ఒక రోజు కాదు, రోజుకు ఒకసారి వచ్చి సందర్శించబోతే తప్పు లేదు. ఇది ఇల్లు, ఇది దేవుని పని. యేసు ప్రభు కలిగిన మనసు. దేవాలయం పాడైపోయి ఉంటే యేసు ప్రభు ఏమన్నారంటే, నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలముగా చెయ్యొద్దని గందరగోళం గదిపిచ్చేసిపోయాడు. అప్పుడప్పుడు పోయినప్పుడు చూస్తుంటారు కదా, ఊరాని పిల్లలు ఎక్కడ ఏదైనా చేస్తున్నారు, మీరు ఎవరైనా అడగవచ్చు, తప్పులేదు, ఏమన్నా అంటారు, ఎందుకు అడుగుతారు? ఇది నీది. పిల్లలు వచ్చారనుకోండి, గంతలు వచ్చారు, అది క్రికెట్ ఆడుతూ అటు చేతి దీని లోపలికి వచ్చి ఏదంటే నేను వచ్చి అరుస్తాను చాలాసార్లు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను వచ్చి అరిస్తేనే ఫీల్ అవుతారు, మిగతా వాళ్ళు వచ్చి అరిస్తే ఫీల్ కాదు. ఎందుకంటే మీకు అర్థం కాదు, ఇది మాది అన్నట్టుగా మీరు చూసుకోవాలి. చూసుకుంటే వాళ్ళు కూడా మీకు భయపడతారు. ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకోండి, మీ ఇంటికాడికి పిల్లలు వచ్చి ఎగురుతున్నారు అనుకోండి, మీరు అరిస్తే పోరు. ఎందుకంటే మీరేమనుకుంటారు, ఏమన్నా అనుకుంటారు, ఏమనుకుంటారు నాకు అర్థం కాదా. ఎవరే అంటే నేను అనేది ఏంటంటే అనమని కాదు, కానీ వచ్చినప్పుడు చెప్పాలి. చెప్పడానికి కూడా ఒక పద్ధతి ఉన్నది, అది ఇక్కడ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, అందరూ తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా పాలు పంపులు పొందుకోవాలి. అది ఏ కార్యం అంటే ఆధ్యాత్మిక సంబంధమైన పనులలో పాలు పంపులు పొందుకోవాలి. రెండోది శరీర సంబంధమైన పనుల్లో ఏటలో పంచుకోవాలంటే, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాగానే ఎగ్జాంపుల్గా సహోదరి వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, సహోదరి ఒక్కతే చేసుకోలేదు పాపం. ఇప్పుడు నీకు ఖాళీ ఉందనుకో, పోయి ప్రార్థన జరుగుతున్నప్పుడు ఏదన్నా సహకారం చేయడం చేసిరా, తప్పలేదు. ప్రార్థన కోసం అన్నం వండుద్ది, 100 మంది వస్తారు, అన్నం వండాలి, ఒక 50 మందికి, ఒక్కటి చేసుకోలేకపోయింది, పోయేసి ఆ టైంలో నువ్వు సహకారం అనుకోండి. ఇప్పుడు ఏమేమనుకుంటుందంటే, నేను ఊరు లేరనుకున్నాను ఇన్ని రోజులు, ఈ దేవుని దగ్గర పోయిన తర్వాత నాకు ఎంతోమంది వచ్చారు. ఇది చేసే పద్ధతి పైన. ఇక రెండోది, ఏదైనా దేవుని సంబంధమైన కార్యాలు జరుగుతున్నప్పుడు చేయాలి. ఎందుకంటే ప్రతి వాళ్లకు ఒక్కరేమో సహకారం చేయాలి. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, అందరూ తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఎందుకు చూడవలనంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. ఇప్పుడు మొట్టమొదటి మీకు ఏం చెప్పాను, ఆధ్యాత్మికమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి, ప్రార్థనలు చేయాలి, తప్పదు, అది ఖచ్చితంగా మీ బాధ్యత. ఇక రెండోది, ఆర్థికంగా సహకారం చేయాలి. ఎలాగంటే మనందరం కూడా ఒక 50 మందో 100 మందిలో సంఘం ఉంటాం, బాగా లేదా ఒక 500 మంది 1000 మంది సంఘం ఉన్నారు. సంఘం ఉన్నప్పుడు అందరూ పేదవాళ్ళు ఉండరు, కొందరు పేదవాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళందరూ కొంత గొప్ప బలవంతులు ఉంటారు. ఇప్పుడు ఈ బలవంతులు పేదవాళ్ళను సరి చేసుకుంటూ పోవాలంట. ఇది చాలా లోతైనటువంటి మర్మం. ఈ బలవంతులు పేదవాళ్ళను సరి చేసుకుంటూ పోవాలంట. ఎందుకంటే అపోస్తులంత కాలంలో ఏం జరిగిందంటే, అందరూ కూడా తమకున్నవన్నీ కూడా చరస్థిరాస్తులు నమ్మి తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెడితే వాళ్ళు ఏం చేశారంటే, వాటిని ఏం చేశారంటే రాయబడిందమ్మా. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్, కానీ ఏదో చేశారు. మీరు చెప్పిందే కరెక్ట్ పాయింట్, కానీ అది ఇంకోటి దానికి ఏం చేశారంట, అందరికీ సమానంగా పంచిపెట్టారు. అందరికీ సమానంగా పెంచాడు. ఉన్నవాడని లేనివాడని కాకుండా అందరికీ సమానంగా. ఎందుకంటే మనందరము ఒకటే, అందరము ఒకటే అనటానికి సమానంగా పంచిపెట్టారు. కాబట్టి ఎందుకు ఇక్కడ మాట్లాడుతుందంటే, బైబిల్ గ్రంథంలో ఇక్కడ పౌలు గారు ఎందుకు అంటున్నారంటే, ఈరోజు చాలా మందిలో ఏమన్నదంటే,
ప్రార్థనలు చేసేటప్పుడే సహకారం చేస్తుంటారు, కానీ మిగతా టైంలో పోయి కలిసి ఆదరించి మాట్లాడేవాళ్ళు కరువైపోయారమ్మా. మిగతా టైంలో ఎవరన్నా పోయి ఆదరించి మాట్లాడతారు? అస్సలు మాట్లాడరు. మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న మీరు అందరూ ఉన్నారు కదా, మీరు అందరూ ఎక్కువ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారంటే లోకంలో వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఉండొద్దని చెప్పట్లా, తప్పులేదు, మాట్లాడచ్చు చోటు గంటలు కూర్చొని మాట్లాడాలి. కానీ నువ్వు మాట్లాడటం వల్ల నీకు ఏదైనా మేలుంటే మాట్లాడు, తప్పులేదు. మేలు లేకపోతే మాట్లాడినా ఇబ్బంది లేదు. కీడు వచ్చేంత వరకు మాట్లాడు తోటి. మేలుంటే మాట్లాడు తప్పులేదు, మేలు లేకపోయినా మాట్లాడు తప్పులేదు. కీడు వచ్చేంత మాట్లాడుకున్నావా నీ ఆధ్యాత్మిక జీవితమే దెబ్బతినిపోద్ది. నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కృంగదీసేస్తారు. ఎందుకు కృంగదీసేస్తారంటే వీళ్ళు వాళ్ళ కార్యాలు చూసేవాళ్ళు. వాళ్ళకు ఒక కార్యాలు ఉన్నాయి. ఏ కార్యాలు అవి? వాళ్ళ కార్యాలు కొన్ని ఉన్నాయి. ఏ కార్యాలు అవి? అపవాది కార్యములు. నీ దగ్గర కూర్చున్నంత దూరం కూర్చుంటారు, పొద్దుగూకులు బాగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు, అన్ని విషయాలు ఉంటారు. తర్వాత నీ దగ్గర నుంచి పక్క గుంటకంటారు, ఇదిగో ఏం పొద్దుగూకులు ప్రార్థన పోతుంది, నేను ఒక్కటి మంచి మాట్లాడదు, అందరి మీద సాడీలు చెప్తుంది నాకు వచ్చాను. అది ఏ కార్యములు చేస్తుంటారంటే అపవాది కార్యములు. అలాంటప్పుడు నువ్వేమనుకోవాలి, ఇది నాకు తగినది కాదు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి నేను దూరం అయిపోవటం మంచిది. అదే టైం ఊరితో స్పెండ్ చేయి, దేవుడి బిడ్డలతో స్పెండ్ చేసి చూద్దాం. కావాలంటే వీళ్ళ దగ్గర కూర్చొని కొన్ని మాట్లాడు, కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకో, వాటి గురించి నువ్వు షేర్ చేసుకో, వాటి గురించి ఒకరినొకరిని ప్రోత్సహించుకోండి, ఒకరినొకరు బలహీనతలు ఉన్న వాళ్ళని బలపరచండి. ఇవన్నీ చేయాలంట. ఎందుకంటే ఏమంటున్నారంటే ఇప్పుడు 21వ వచనం చూడండి అమ్మా, 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎందుకంటే అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. దేనికోసం సేవ చేశాడంటే ఇతని కోసము సువార్త వ్యాపకము నిమిత్తం. అంటే సువార్త వ్యాపకం అంటే సువార్త వ్యాపించడానికి అతను సహకారం చేశాడు నాతో కూడా. ఇప్పుడు మీరు సహకారం చేస్తున్నారు దేనికోసం? యేసుక్రీస్తు కార్యం అంటే సువార్త వ్యాపించాలి. ఎక్కడెక్కడ వ్యాపించాలి? ఇంతకుముందు అయితే ఇక్కడే సువార్త ఉంది, ఇప్పుడు ఏమైంది? ఈ ప్రాంతంలోనికి, ఈ ప్రాంతంలోనికి, ఈ ప్రాంతంలోనికి, చుట్టుపక్కల వ్యాపించింది. అయ్యా, బలహీనతలు ఉన్నప్పుడు మేము వచ్చి బలపరుస్తాము, మాకు ఇబ్బంది అయినప్పుడు నువ్వే చేస్తుండని సహకారం చేసి వ్యాపింప చేస్తున్నారు సువార్త. అందుకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమంటారు, ఎంతకుముందు లేదమ్మా ఎంత ప్రార్థనలు, ఈ మధ్య ఎక్కువైపోయినాయి అంటున్నారు. ఎందుకు ఎక్కువైపోయినాయి అంటే వాడికి అక్కడ భయం పట్టుకొస్తుంది. ఎక్కడ నన్ను తొక్కేస్తాడో నేనేమని ఆపేయాలి. అర్థమవుతుందా? నువ్వు పని చేసుకుంటూ బాగా పని చేసుకుంటూ పోతున్నావు అనుకోండి, పక్కనోడు ఉంటే ఏం చేస్తాడు నీ మీద? నువ్వంటే పడనోడు ఏం చేస్తాడమ్మా? నువ్వు బాగా పని చేస్తున్నావు, నీ పొలం పని బాగా చేసుకుంటున్నావు, నువ్వంటే పడనోడు ఏం చేస్తాడు? నీ కాడొచ్చి కూర్చొని వ్యవహారం పెడతాడు. ఎందుకు? నీకేమనిపిస్తుంది? నేను ఒక్కదాన్ని వచ్చి కూర్చుంది అనుకుంటుంది. అంత సీన్ లేదు, నీ పని ఆపేయాలని వచ్చి కూర్చొని వ్యవహారం పెడతా వచ్చింది. సాయంత్రం చూసేలోపు సాయంత్రం అయిపోయింది, అబ్బంగా అయిపోయింది పాదం అంటాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు? ఏ పని లేకుండా ఆమెకు వచ్చింది, నేను పని తీసుకునే దాన్ని మానుకొని మరి కూర్చున్నాను, ఇప్పుడు నష్టం. ఇది అర్థం కాకుండా అపవాది ఏం చేస్తుందంటే తన పనిని కొనసాగించడానికి నీ పనిని ఆపేతోటి చేస్తుంది. అది నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే చాలామంది యేసుక్రీస్తు కార్యములను చూడాలని ఆశపడుతున్నారు, కానీ వాళ్ళు చూడటానికి కొన్ని పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా లేకపోయినాయి. పాపం చూడాలనుకున్నారు కానీ పరిస్థితులు బాగలేవు. ఏం చేయాలంటున్నారంటే మేమేం చేయలేకపోతున్నాం అన్నప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే మీరు చేసేటువంటి పని ఏంటంటే వెళుతున్న వారికి ప్రార్థనా సహకారం అనే పని చేయాలి. ప్రార్థనా సహకారం. ప్రార్థన అనేది అందరూ చేయలేరమ్మా. మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు నేను నిలబడిన నేను కూడా చెప్తున్నాను, ప్రార్థన అనేది అందరూ చేయలేరు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఒక్కొక్కరు 10 నిమిషాలు, 5 నిమిషాలు, 20 నిమిషాలు, 5 నిమిషాలు చేశారు. మీరు ఎల్లకాడ కూర్చొని ప్రార్థన చేయాలంటే మీ వల్ల కాదు మీకు అనుకుంటున్నారు. మీరు ఇంట్లో కూర్చొని 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ప్రభువా ప్రభు అని ప్రార్థన చేశారనుకోండి, ఖచ్చితంగా 15 నిమిషాలు చేశారంటే మీరు బయటకు వచ్చి 15 గంటలు కూర్చోవాలి. మీ వల్ల ఓరక టైం వేస్ట్ చేయడానికి ఎంత దూరం కూర్చుంటాం, కానీ వీళ్ళ గురించి ప్రార్థన చేయడానికి 4 నిమిషాలు స్పెండ్ చేయగలము. మన
నీ గురించే ప్రార్థన చేసుకుంటున్నావు. నీకు ఇప్పుడు వీళ్ళందరి పేర్లు తెలుసు, మీ అందరికీ అందరు తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళందరి గురించి ఒక్కొక్క మనిషి గురించి ఒక్కొక్క నిమిషం ప్రార్థన చేసిన మొత్తం ఒక 20 మంది ఉన్నారు అంటే 20 నిమిషాలు ప్రార్థన చేయాలి. వాళ్ళ సమస్య నీకేం తెలుసు? మా కొత్త వాళ్ళు ఊరు కాదుగా. ఇప్పుడు నా సమస్యలు ఏమన్నా మీకు తెలుసు కదా, మీ సమస్యలు అయితే నాకు తెలుసు కదా, వాళ్ళ సమస్యలు అయితే మీకు తెలుసు కదా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సమస్య ఉంది. ఆ సమస్య నువ్వు ఎత్తి దేవుడితో చెప్పాలి. ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలనుకో, నాకు ఒక సమస్య ఉంది, నీకు తెలుసుంటుంది. నీకు తెలిసినప్పుడు నువ్వు 10 మందితో చదివితే బాగుంటుందని ప్రార్థన చేయవు. అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు చేయొచ్చు. అక్కడ అడగాలి దేవుడిని, ఈ సమస్యలో బాధపడుతున్నాడు ఆ సహోదరుడు, ఆ సమస్య నుంచి సహోదరుడికి విడుదల కలిగించు, ఆ పరిస్థితి నుంచి సహోదరుడికి విడుదల కలిగించు. అలా విడుదల కలిగినప్పుడు నీ బిడ్డలో కూడా ఏ లోపం లేకుండా ఏ యొక్క అసంపూర్ణం లేకుండా పరిపూర్ణంగా ఉంటాడు ఆధ్యాత్మిక జీవితంలోని నీ ఒంటరిగా ప్రార్థన చేయడానికి అవకాశం వస్తుంది. అప్పుడు నువ్వు ఊరితో మాట్లాడతావు, నీకు ముచ్చటించడానికి దేవుడే నీ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. పద్మాసు దీపంలో బాప్తిస్మ ఇచ్చి యోహాను ఉన్నాడు, యోహాను గారు ఉన్నారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు పద్మాసు దీపంలో ఉన్నాడు. ఆయన మాట్లాడటానికి మనుషులు ఎవరు లేరు, పాపం ఎవరు లేరంట. ఎవరు లేకపోతే ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుతుంటే దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడుతుందంట. పద్మాసు దీపం మీద నేను పరవాసన అయి ఉండగా ప్రభు యొక్క ఆత్మ నన్ను ఎత్తుకొని పోయినని రాయబడి. ఇంకా ఆత్మతో మాట్లాడుకుంటున్నారంట. కొద్ది గూగుల్ ఇంకా ఆత్మతోనే ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. ఎంత మనుషుల్లాగా మాట్లాడుకుంటున్నారు ఆత్మతో. మీరు కూడా ఒంటరి వాళ్ళు అనుకోకూడదు, దేవుడు మీకు తోడుగా ఉంటారు. అలా ఉండాలంటే యేసుక్రీస్తును కలిగిన మనసు. ఎందుకంటే చూడండి, బైబిల్ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 24 వచ్చిన ఒకసారి చదువుదాం. 24 ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఎవరి కోసం మేలు చేయాలంట అంటే ఇప్పుడు మనకు మాత్రమే మేలు జరిగితే బాగుండాలి, పక్కన వాళ్ళకి మేలు జరగకూడదు. ఈరోజు ఎదుటి వారి కొరకు కూడా మేలు చేయ చూచుకొనవలెను. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 15:1 నుంచి. కాగా బలవంతులమైన మనము మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. నువ్వు బలవంతుడివే, ఇప్పుడు నీ బలాన్ని చూసి నువ్వు సంతోషపడకూడదంట. బలహీనుడి యొక్క దౌర్బల్యం అంటే తెలుసుగా, వాళ్ళ హీన పరిస్థితిని నువ్వేం చేయాలంట? భరించాలి. ఏం చేయాలమ్మా? ఎందుకు భరించాలి? నువ్వు బలవంతుడు కాబట్టి వాళ్ళని భరించాలి. ఇప్పుడు బలవంతులను మనం భరించడం అంటే ఏంటి? ఉదాహరణకి ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి. సంఘం ఉందమ్మా, అమ్మా మీరు నిద్రపోవడం చూడకండి, వాళ్ళు నిద్రపోవడానికి వచ్చారు, మీరేం వాక్యం ఏంటారు, మీరు వాళ్ళని చూసారు అనుకో, వాళ్ళు ఎంత గొప్పలు తెలుసు, మిమ్మల్ని వాళ్ళకి వెళ్ళి చూపించుకుంటున్నట్టు. ఇబ్బంది ఏం లేదు, వాక్యమేనండి. ఇప్పుడు మీరు 20 మంది వచ్చినా, 50 మంది వచ్చినా, 70 మంది వచ్చినా, ఈనే సంఖ్య ఆ సంఖ్య పెరగదు. మీరేం ఫీల్ కావద్దు, ఎంత కష్టపడుతున్నారు, సంఖ్య ఒకటి ఉంది, ఆ సంఖ్య పెరిగిందంటే దేవుడు సంతోషపడతాడు, తగ్గిందంటే దేవుడు బాధపడతాడు. అది మీరు ఆలోచించాల్సింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, బలవంతులమైనటువంటి మనము మనమల్ని మనమే సంతోషపరచు. అంటే మనకు కొన్ని విషయాలలో బలం ఉంది. అంటే బలవంతులు అంటే ఏ విషయంలో చెప్తున్నాడు? పాట పాడానని నేను సంతోషం పాడకూడదు, పాట రాని వాడికి సపోర్ట్ చేసి పాట పాడాడు. అది కష్టం కదా, కష్టమా కదా చెప్పండి. ఇప్పుడు నాకు ఒక పాట వచ్చు, నేను పాట రోజు నేను పాడుతున్నాను, బాగా పాడుతున్నాను. రాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కొంతమంది రాదు పాట. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన పాట నేను పాడి వాళ్ళు పాడుతుంటే నేను సంతోషపడేటట్టు ఉండాలంట. ఎవరన్నా ఉన్నారన్నమాట? ఉంటారక్క? ఏంటి ఎప్పుడు ఈ పాట పాడుతున్నారు అనుకుంటారు కొంతమంది. ఈ పాట ఎందుకు పాడుతున్నారంటే రాని వాళ్ళు కూడా కలిసి పాడతారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు పాడారంటే 4 రోజుల తర్వాత నేను ఉండకపోతే వాళ్ళే పాడతారు ఇంకా పాట. ఇప్పుడు బలవంతుడు నేను పాటలు బాగా పాడుతున్నాను, నేనే సంతోషపడుతున్నాను, నేను పాడుకొని చెప్పకుండా ఈ పాట బాగా పాడాను అది ఇది అనుకోని. రాని వాళ్ళను కూడా సహకరించాలి. అంటే కొంతమంది ఏం చేస్తారు, ఇంకొకరు పాడితే ఇది బాగా.
నీకు అసలు రాదంటారు. ఏమేమి పుట్టినప్పుడు కడుపులో నుంచి వచ్చేటప్పుడే పాటలతో వచ్చిందేమో నాకు అర్థం కాదు. వచ్చేటప్పుడే పాటలతో ఎవరు రారుగా, ఒకళ్ళు కూడా ఒకళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళేగా. వాళ్ళకి దేవుడు ఆ తలాంతి ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు అని చెప్పాను ఇందాక మీకు, బలహీనులకు నేర్పించడానికి ఇచ్చాడు అంతే. ఇప్పుడు నాకు చదువుకున్నాను నేను. ఎందుకు నా చదువు? వేరే వాళ్ళకి చెప్తే దానికి విలువ ఉంటుంది. ఎవరికి చెప్పకపోతే విలువ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు 15 కోట్లు డబ్బులు అక్కడ దగ్గర ఉన్నాయమ్మా. ఈ ఊరికి కూడా మొత్తాన్ని రోజు చూసుకొని సంతోషపడుతుంటే ఉపయోగం ఉన్నాయి వాటి వల్ల. అది పిల్లలకి ఇచ్చుకుంటూ, భార్యకి ఇచ్చుకుంటూ, ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెడుతుంటే అందరూ దీన్ని సంతోషపడుతుంటే బాగుండు. చూసుకోవటం నవ్వుకోవటం ఉపయోగం అవుతుందా? ఎవరెవరు చాలామంది మీరు కూడా పాపం ఏం చేస్తారంటే ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు లోపల పెట్టుకుని ఎప్పుడు అది చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఉపయోగం ఉండవు. ఏదో ఒక రోజు తుప్పడి పోవాల్సిందే, ప్రయోజనం లేనే లేదు. వాటికి వల్ల ఇతరులకు ఉపయోగపడితే సంతోషం ఉంటుంది అనమాట. అది పాట అయినా, ఆధ్యాత్మిక పరిస్థితి అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, ఏదైనా బలవంతులైన మనము ఎదుటి వాళ్ళను చూసి సంతోషపడాలి. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, చాలామంది శ్రీనుని కానీ, ప్రసాద్ కానీ, ఇటు మురళి కానీ, ఇప్పుడు వాక్యానికి వచ్చినప్పుడు చెప్తాను. అప్పుడప్పుడు 4 మాటలు చెప్పనమాట. మీకు కూడా అప్పుడప్పుడు చెప్పండి, మీరు చెప్తే నేను చెప్పనంటాను. మీరు అనుకోవచ్చు, ఎందుకయ్యా మమ్మల్ని చెప్పమంటాను అంటే, మీరు చెప్పారు అనుకోండి, ఒకనొక సమయంలో నేను లేవకుండా మీ అంతటి మీరు చెప్పుకోవాలి. మీరేమనుకుంటారు అనుకోండి, మాకు చెప్పని రాదంటారు. ఎందుకు రాదు? ఆ రోజు వ్యభిచారంతో పట్టుబడ్డ స్త్రీని తీసుకొచ్చినప్పుడు శాస్త్రులు, పరిచయులు పోసపాపను మొత్తం చెప్పారుగా, అవునా కాదా? ఇప్పుడు లోకంలో కొన్ని విషయాలు వాళ్ళ గురించి, లేదా ఇది బాబురావు గురించి నేను అతడి సంభాషణ మొత్తం పోసపాపని నిన్ను ఒకప్పుడు బాగా చెప్తాగా, ఏదన్నా మిస్ అవుద్దా? ఏది మిస్ కాకుండా చెప్తాగా. మరి వాక్యం ఎందుకు చెప్పలేమంటే, వాక్యం చెప్పాలనే ఆశ నీలో ఉంటే దేవుడిని చేస్తాను. చెప్పకూడదు కదయ్యా, తప్పు కదయ్యా, ఇవన్నీ ఒట్టి మాటలే. తప్పులు ఒప్పులు అయిన తర్వాత సంగతులు. ముందు నువ్వు ఒకళ్ళకి చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే, చెప్పేటువంటి పద్ధతి నీకుందంటే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా నీకు అభివృద్ధి చేస్తాడు, ఎక్కువ అభివృద్ధి చేస్తాడు. అది వాక్యమైన, పాట అయినా, ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, రాని వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రార్థన చాలా మంది రాదు కోసం. నువ్వు ఎప్పుడైనా పోయి వాళ్ళ దగ్గర 10 నిమిషాలను కూర్చొని, ఇట్లా కాదక్క, ఇట్లా ప్రార్థన చేయాలి, ఇట్లా ప్రార్థన చేయటం కాదు బ్రదర్, ఇట్లా చేద్దాం ప్రార్థన చేద్దామని ఎప్పుడైనా ఆలోచించినవా? వాళ్ళు చేస్తుంటే నువ్వు నవ్వుతున్నావు అంటే, అది నీకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నీకున్నా ఒకటే, వాడికి లేకపోయినా ఒకటే. బలవంతులమైన మనము మన బలమును మనం చూసుకొని సంతోషపడక, బలహీనుల యొక్క దౌర్భాగ్యం అంటే వాళ్ళ లేని స్థితిని మనం ఏం చేయాలి? కొద్ది మనం వేసుకొని వాళ్ళను సంతోషపరిచి మనం బలహీనం అయిపోవాలి. అందుకే పౌలు గారు ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ పత్రికలో ఒక మాట అన్నాడు, చూడండి అక్కడ బైబిల్ గ్రంథంలో నుంచి. ఓకే, 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి అమ్మా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడాయను. యేసు ప్రభు బలవంతుడేనంట, కానీ ఎవరి కోసం దరిద్రుడయ్యాడు? ఎందుకు దరిద్రుడయ్యాడు? మన కోసము. తన యొక్క ధనవంతుని యొక్క తత్వం మనకిచ్చి, మన యొక్క దరిద్రం యొక్క తత్వం ఆయన మీద వేసుకున్నాడు. ఏంటయ్యా దీని యొక్క పరమార్థం అంటే, ఇక్కడ 5వ అధ్యాయం 21వ వచనం. 5వ అధ్యాయం 21వ వచనం. అదే మొదటి 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగనని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఆయనలో పాపం లేదు. ఆయన పాపం ఉందనుకున్నారా? పాపం లేదు. ఇప్పుడు ఎవరి పాపం ఆడబోసింది ఆయన? ఇప్పుడు మన పాపం ఆయన తీసుకొని మనకేమిచ్చాడు? ఆయన నీతిని మనకిచ్చాడు. ఇప్పుడు ఆయన నీతిమంతుడు, మనం పాపాత్ములము. ఏమన్నాడంటే, నీ పాపం వల్ల నువ్వు పాడైపోతావు, నీ పాపం నేను తీసుకుంటాను, నా నీతి నువ్వు తీసుకోమని ఆయన మనం ఏం చేశాడంట? నీతిమంతులుగా మార్చి తను మన కోసము పాపముగా మారిపోయాడంట.
ఎవరన్నా ఇస్తారమ్మా నీతిమంతులుగా ఉంటామా? నీ డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళప్పుడు నువ్వు తీసుకుంటావా? ఏందయ్యేది అంటే బైబిల్ అంతే ఉంది, అంత క్లారిటీ ఉంది. కాబట్టి యేసు ప్రభు మీద ఇంతవరకు ఎవరు కూడా బురద చల్లడం చేతగాక యేసు ప్రభు దగ్గర పోతున్న వాళ్ళ మీద బురదలు చల్లుతున్నారు. అందుకే చూడండి, చాలామంది ఏమంటారు, యేసు ప్రభు మంచోడే, ప్రార్థన పోయే వాళ్ళే తగ్గేవాళ్ళు అంటారు. ఎందుకంటే యేసు ప్రభువులో పాపం ఉందని నిరూపించువాడు ఎవడు లేదు. అందుకని ఏమన్నారు తెలుసా, పాపం ఎరుగని ఆయన మనమని నీతిమంతులుగా చేయటానికి ఆయన ఏమయ్యాడు, పాప అయిపోయాడు. ఇప్పుడు మనమేమైపోయాము, నీతిమంతులం అయిపోయాము. ఇప్పుడు నీతిమంతులమైన మనం ప్రార్థన చేస్తే ఎవరింటున్నాడు? అదే కదా నాకు చెప్పింది, నీతిమంతులు విజ్ఞాపన దేవుడు ఆలకించును. నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది, రోగులు కూడా స్వస్థత పొందుతారు. ఇప్పుడు మన పాపమును తీసేసి మనం నీతిమంతులుగా మార్చాడు కనుక ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడతారు. అది మన గొప్పతనం కాదు, ఆయన ఇచ్చిన బహుమానం. అది ఏంటి, నీతి అనే బహుమానం ఆయన ఇచ్చింది కాబట్టి మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత అవుతుంది. లేకపోతే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు అంటాడు? నీతిమంతుడు మన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు అని రాయబడింది కదా. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా మార్చబడి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు అదే మనం చెప్తున్నాడు, నువ్వు తిట్టించుకున్నా పర్వాలేదు, నువ్వు కొట్టించుకున్నా పర్వాలేదు, నువ్వు అనిపించుకున్నా పర్వాలేదు, ఇంకొకటి మారితే సంతోషపడాలి, ఎదుటి వాళ్ళని మార్చడానికి ప్రయాసపడాలి. అదే అంటున్నాడు, ఇతరుల యొక్క పనులు ఏమంటున్నాడు, పాల్పొంది. చూడండి, రోమిలకు 10:1 చదవండి అమ్మ. 1 చదివేప్పుడు ఏమన్నాడు, బలహీనులమైన మనము, అదేనా 15 రోమిలకు రాసిన పత్రిక, అది మీరు పక్కనే ఉంచాలి. 15:1 చదివారు కదా. ఏమన్నా, కాగా బలవంతులమైన మనము మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్భాగ్యమును భరించుటకు బద్దులమై ఉన్నాము. ఆయన గొప్పవాడే, మన కోసం ఏమైపోయాడు, బలహీనుడైపోయాడు, తక్కువ వాడైపోయాడు. ఎవరి కోసమై నువ్వు తక్కువ వాడైపోయావు అంటే నా బిడ్డల కోసం. ఎందుకురా వాళ్ళ కోసం ఇన్ని తిట్టులు తిట్టించుకుంటున్నా, వాళ్ళకి లేదు నీకెందుకు, వాళ్ళు వస్తే రాకపోతే ప్రార్థనకు అందరు నిన్ను అంటున్నారంటే వాళ్ళ నిమిత్తం నేను భరించడం ధన్యుడిని అనుకోవాలి. నీతి నిమిత్తమై నిందలబడ్డప్పుడు ధన్యులు అని. అందుకే తర్వాత వచ్చిన మాట చూడండి, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్లు ఆయనకు సంభవించెను. నిన్ను నిందించే వారి నిందలు ఎవరు నిందిస్తున్నారు ఇక్కడ? వీళ్ళు ఎవరు నిందించాలి ఇక్కడ? పక్కన వాళ్ళని నిందిస్తున్నారు, నన్ను నిందిస్తున్నారు. ఇప్పుడు నా నిందలు ఎవరి మీద పడాలి? ఆయన మీద పడ్డాయి. అలాగే ఇప్పుడు మన నిందలన్నీ కూడా ఇంకొకరి మీద వేసినప్పుడు నువ్వు ధన్యుడివే. ఏందమ్మా అప్పుడప్పుడు చాలామంది అంటారు, ఏమంటారంటే మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు భయం చెప్పుకో, నన్ను అంటావు ఏందంటావు. నిన్ను అనాలనేది రాయబడింది అక్కడ, నిన్నే అంటారు. ఎందుకంటారు నిన్ను? ఎందుకంటారు నేను చెప్పండి ఇప్పుడు, ఎందుకంటారు నిన్ను? ఎందుకంటారంటే నువ్వే కారణం కాబట్టి. అదే నువ్వు లేకపోతే రాడుగా. ఇప్పుడు మీరు ఎవరైనా ప్రార్థనకు వచ్చినా, ఎన్ని గంటల దాకా ప్రార్థన కాడకు వచ్చి పోయినా మిమ్మల్ని అనేది కొద్దిగే, నన్ను అనేది ఎక్కువ నాకు తెలుసు. వారికి ఏం పని పట్టలేదు, ప్రార్థన వాడు పెడతారు, మీరు అందరూ పోతున్నారు తోకలా అంటారు. ఎందుకంటే మీరు అనొచ్చు, ఎందుకని అంటున్నారంటే మీ నిందలు నేను మీద పడాలని బైబిల్ ఎప్పుడో రాయబడింది. మనందరి నిందలు ఆయన మోసినప్పుడు ఈ నిందలు మనం మోయడం తప్పేముంది? ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, మిమ్మల్ని ఏమని నాకు అన్నీ తెలుసు, ఎందుకంటే నేను వచ్చినప్పుడు నా ముందు ఉన్న వాళ్ళు మా వాళ్ళు అన్నారు కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు అదే దారి, కొత్త దారి ఏం లేదు కదా. ఇప్పుడు ఎందుకు అంటారంటే వాళ్ళు నిన్నేం అనలేక పక్కన వాళ్ళని అంటారు, అనిపించే స్వభావం వాళ్ళది. ఇప్పుడు నిన్ను అంటున్నారంటే ఆ నీతికి కారణం నువ్వు కనుక ఇప్పుడు నువ్వు ధన్యురాలు. అర్థమైందా? ఇప్పుడు నిన్ను అంటున్నారంటే ఆ నీతికి కారణం నువ్వు కాబట్టి నువ్వు ధన్యురాలివి. అందుకని ఏమంటారంటే మీకేం పని లేదని మిమ్మల్ని అన్నప్పుడు మీరు ఏమనుకోవాలంటే, అబ్బా నన్ను వచ్చి నీకేం పని లేదని అడుగుతున్నారంటే వాళ్ళకేం పని లేదు మనం అడగటానికి. నిన్ను నడిచి అడుగుతాడు గురన్న, నీకేం పని పట్టలేదు, పొద్దున్న లేదు నిన్ను అడుగుతున్నా, ఎందుకు అడుగుతున్నారని అర్థము? మీకు అమ్మటి ఊరు గుర్తు రావాలి, ఆమేన్, ఆయన గుర్తు రావాలి. నా నిందలు ఆయన భరించాడు కనుక ఇది సహోదరి యొక్క నిందలు నేను భరిస్తున్నానంటే క్రీస్తు యేసు కలిగిన మనసు నాదే.
ఇప్పుడు నేనేం చెప్పకూడదు ఎదురుగా నీ ఇంట్లో వాళ్ళ భయం చెప్పుకో, నన్ను చూడకూడదు ఆ మాట అనమనుకో, యేసు ప్రభుకి మనకు వ్యత్యాసం చాలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమన్నానంటే తప్పేముందాం, తప్పేం చేయట్లేదు కదా, తప్పేం లేదు, ఓకేలే, ఇబ్బంది అయితే చూసుకోవచ్చు అంటే సమాధానం కూడా ఎలా చెప్పాలని చెప్పిన ఒకరోజు సాత్వికమైన మనసుతో చెప్పాలి. ఒక సమాధానం లేకపోతే తలంచుకొని రా, తప్పేమి లేదు అంటే అన్ని తలంచుకొని వద్దాం. ఏందో ఇలా రావాలంటే ఇప్పుడు వాళ్ళ కొద్దిగా నువ్వేం చేస్తున్నావు, వాళ్ళ మీద ఉన్న కొద్దిగా నిన్నేం చేస్తావు. ఇప్పుడు కోపం ఉంది, నా మీద కోపం ఉంది అనుకోండి, 100 నా మీద ఉండదు, 50 మీ మీదకి వచ్చేస్తుంది. ఆ 50 మీరు భరించారంటే ధన్యులు మీరు. ఎంత ధన్యత అక్కడుందంటే పాప మెరుగని ఆయన మన కోసం పాపమైనప్పుడు ఎక్కడ ఎవరి చేత అనిపించుకొని మనము ఎలా చేత అనిపించుకోవాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే అన్నాడు, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. అప్పుడప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఆడకాడికి నేను పోతే మమ్మల్ని అంటారు మరి బాగపోతే అంటారుగా, బాగపోతే అంటారక్క. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎవరికి వచ్చి అక్కడికి పోయాను లేదక్క ప్రార్థనకు వస్తున్నావు అన్న అనుకోండి, నా ముందే ఏమన్నా మాట్లాడినప్పుడు తర్వాతనే అంటారు. ఇప్పుడు నా ముందు అన్నా కూడా పడాలి, ఎందుకంటే నేను పోయి పిలిచాను కాబట్టి అంటారు. పిలవకపోతే నన్ను ఎందుకు అంటారు, నన్ను ఊరి పిలవమంటారు. ఇప్పుడు చెప్పండి, నన్ను ఊరి పిలవమంటారు మిమ్మల్ని ప్రార్థనకు, దేవుడు పిలవమండి. ఇప్పుడు దేవుడు నాకెందుకు చెప్పాలంటే దేవుడు నాకెందుకు చెప్పిండు, ఇప్పుడు అదే చెప్పండి. ఇప్పుడు దేవుడు ఉదాహరణకు అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి పోయి ఆ పెద్దమ్మని పిలుస్తుంది అనుకోండి, నిన్ను ఊరి పిలవమంట అంటే దేవుడు పిలవమండి. దేవుడు నీకెందుకు చెప్పిండు? ఇప్పుడు క్వశ్చన్, దేవుడు నీకెందుకు చెప్పిండు, ఎందుకు చెప్పిండు? చదివారు, మొదట్లో చదివారు మీరు, గుర్తుపెట్టుకుని అదేంది. ఇంకొకటి కిందకి వచ్చింది ఏమన్నారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2 అనుకుంటా, 2-3 చూడు ఇక్కడ. 4 కదా, 2 అధ్యాయము 2వ వచనం నుంచి. ఏ మనసు? వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడు. నేను యోగ్యుడిని, ఈరోజు నేను ఈ తిట్లు తినడానికి దేవుడు ముందే నిర్ణయించడానికి కాబట్టి నేను యోగ్యుడిని అందరిని అంటారక్క. మిమ్మల్ని అందరూ వచ్చి అంటారా? ఎప్పుడన్నా అంటారు అనుకోండి, ఈ సిస్టర్స్నే అంటారు. కొంతమంది ఉన్నారు వీళ్ళు పాపం, మీ అక్కలు పోతారు, అక్కడికి పోయి ఉంటారు, అమ్మ ప్రార్థనకు రామంటారు. లోపల నుంచి అంటారు, వచ్చిందిరా తగల పెట్టడానికి, ఇంటికి వచ్చిందిరా నింపి పెట్టడానికి. ఇప్పుడు నువ్వేమనుకోవాలి తెలుసా, వాళ్ళు అనాలి, నేను పడాలి. ఆ రోజు నా ప్రభువుని కూడా అన్నారు. ఇప్పుడు నీకు వాసం వచ్చి నువ్వు పోలేదనుకో, ఊరికి నష్టం. ఇప్పుడు చెప్పాలి, ఊరికి నష్టం. అమ్మే ఇప్పుడు ఆ సిస్టర్ నువ్వు చదివి మళ్ళీ ఆ మాట 2వ వచనం చదవమ్మా. ఏక మనసు కలిగి ఆయన సంతోషం ఏంది, అందరూ దేవుళ్ళో ఉండాలని. ఇప్పుడు ప్రభు సంతోషం ఏంది, అందరూ దేవుళ్ళో ఉండాలని. ఇప్పుడు నువ్వు పోయి పిలవగానే వాళ్ళు దేవుళ్ళలోనికి రావాలి. అదే నువ్వు పిలవకపోతే, దేవుళ్ళలోకి రాకపోతే ఎవరికి సంతోషం ఉండదు. ఇప్పుడు దేవునికి సంతోషం లేకుండా నువ్వు చేసే పనేనా? కొంతమంది పగలుంటాయి, పోయి పిలుతూ బాగుంటారు, నేను ఎందుకు పోవాలి వాళ్ళ ఇంటికి, నిన్ను బొమ్మని ఊరని బతిమిలాడిరా, ఎవరైనా బతిమిలాడినరా, నువ్వు బాగుపడా జరుగుతుంది తెలుసా. ఇప్పుడు నేను వచ్చి మీ ఇళ్ళ కాడికి వచ్చి పిలవకుండా నాకు జరుగుద్ది. ఏం జరుగుతుందంటే ప్రార్థన పెడతాను, వస్తారు పోతారు, నేను వచ్చి ప్రార్థన పోతాను, మీకు పిలవకుండా నేను ఒక్కని పోయి పెట్టుకొని రాగలను. మరి ఎందుకు పిలవాలి అంటే నేను పిలవాలి, వాళ్ళు నన్ను అనాలి. భారం చేత అలసిన సమస్త జనులారా నా యొక్కకి రండి అనగానే వాడు ఏం చేస్తాడు తెలుసా, ఒక రోజు పోయి పిలవగానే రే ఇది దాంట్లో అనుకోండి, వీడేమనుకుంటాడు, పోతే తిడుతున్నారు. 2వ రోజు పోయి పిలిచారు అనుకోండి, మళ్ళీ తిడతారు. 3వ రోజుని పిలిచారు అనుకోండి, తిడతారు. 4వ రోజు పిలిచారని మేము ఎన్ని తిట్టినా ఇలా సిగ్గులు ఎదురు వదిలేస్తాం. అప్పుడు మనమేమంటాము, పౌలు గారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు, సువార్త నిమిత్తము నేను సిగ్గుపడను. వాళ్ళకి మనం అయిపోయినాక ఎలా చెప్పిన ఒకటే, భార్యగా చెప్పిన ఒకటే అనుకోని వాళ్ళు అనాలి, మనం పడాలి. ఎందుకంటే మనము మారాలని వాళ్ళని అంటున్నాం. ఎప్పుడు వాళ్ళకి మన ఇల్లు వాళ్ళకి ఎప్పుడు అర్థమవుద్ది,
వాళ్ళు ఆ యొక్క బంధకాల నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు అంటారు, ఎన్నిసార్లు తిట్టాను, నన్ను క్షమించమని దండాలు పెడతారు. అప్పుడు ఎన్నిసార్లు నేను అన్నాను, ఎన్నిసార్లు ఆడిపోసుకున్నాను, అయినా నా కోసం వచ్చావు. అదే ఆ రోజు నన్ను విలవపోయింటి, నేను ఆ మరికులోనే, ఆ యొక్క మురికి గొంతులోనే బస్టు పట్టిపోయాను. నువ్వు ఎన్ని తిట్టినా కూడా నా దగ్గరకు వచ్చావు కనుక, నా మనసు మారి నన్ను మార్చావు కనుక నీకు దండాలమ్మా, చచ్చినంతకాలం నీ గురించి చెప్పుకోండి. 4 రోజుల కోసం నువ్వు ఇప్పుడు మనలో ఏమన్నా పంతాలు ఎక్కువ ఉన్నాయి తెలుసా? ఇక్కడ చాలా మందిలో పంతాలు ఉన్నాయి. ఇంకా ఇది బాగు, ఎందుకు బాగుంటే 2 సార్లు అంటే రేపు రోజు నేను బాగా మళ్ళీ బాగుపోతే ఉరికే నష్టమా? ఇప్పుడు ఉదాహరణకు అమ్మాయి సిస్టర్ విషయం ఉంది, పోయి ప్రార్థన పోతాను అనుకోండి. ఇప్పుడు శ్రీనుడు అనుకోలేకపోతే వాళ్ళ అర్థం ఉంది అనుకోండి, యాడికే పో ప్రార్థన అన్నది అనుకోండి, అమ్మ వాళ్ళ ఇంటికి పోతే శ్రీనుడు అర్థం నేను బాగా అనుకుంటే ఎట్లా ఉంటుంది? ఆ అమ్మాయి రాకపోతే నాకేం నష్టం లేదు కదా అనుకుంటే, దేవుడు ఏమంటాడు తెలుసా? నేను నా ఆత్మని నీ దగ్గర పంపించడానికి, నువ్వు ఓర్చుకోవడానికి నీకు పెట్టిన పరీక్ష. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఇబ్బంది పడుతూ సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు ఏమవుద్దులే అదే అంటున్నాడు, నా సంతోషమును పరిపూర్ణం చేయమంటున్నాడు. సంపూర్ణం చేయాలంట. ఆ సంపూర్ణం ఎప్పుడు అవుతుందంటే అంతటను అందరూ మారినప్పుడే ఆయన సంతోషం సంపూర్ణం అవుతుంది. ఇది ఎలా ఉంటుందంటే కానరాని పోరాటం, కనపడేది కాదు. మళ్ళా మీకేమిలమ్మా ప్రశాంతంగా పోయి కూర్చుంటున్నారు వస్తున్నారు అని వాళ్ళకి తెలుసు, మనకు తెలిసి ఎన్ని దెబ్బలు తింటున్నాము లోపల. బయట శరీరానికి మాత్రం ఒక్క దెబ్బ తగలదు, లోపల మాత్రము ఒక పక్క తిడుతుంటారు, ఒక పక్క దేశించుకుంటుంటారు, ఒక పక్క అసహించుకుంటారు, ఒక పక్క అట్టు అని అంటున్నారు, ఒక పక్క అంటున్నారు. లోపల ఆత్మకు గాయాలయ్యి ఒంటి నిండా పుండిలే లోపల. పైకి మాత్రం ఒక దెబ్బ ఉందా? ఏమంటారు? పోయి శుభ్రంగా కూర్చొని వస్తున్నారు, మీకేం కష్టం ఉంది అంటారు. కానీ వాళ్ళు అనే మాటలు మొత్తం మన హృదయంలో పెట్టుకొని ఒక్కోసారి కూర్చున్నప్పుడు ఎన్నిసార్లు ఏడ్చుంటారు. నేను ఇలా నిజంగా చెప్తాను చూడండి, పనికి మాలిన మనిషి చేత కూడా అనిపించుకుంటున్నా. కనీసము ఒక రేంజ్లో చెప్పాలంటే మనతో నీతో పోలికలో సరితూగా వాడు కాదు, దేనికి సరితూగా మనిషి కూడా కాదు. ఆ మనిషి కూడా ఈరోజు నీతో నిన్ను అనే రేంజ్కి మారిపోయింది. పచ్చిగా చెప్పాలంటే పౌలు గారు చెప్పినట్టు పచ్చిగా చెప్పాలంటే పొద్దున్నేస్తే నీచమైన పనులు చేసేవాళ్ళు కూడా మనం చేత కూడా అనిపించుకుంటున్నాం. వాళ్ళ క్యారెక్టర్కి మన క్యారెక్టర్కి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. కానీ వాళ్ళు కూడా మనం అంటున్నాడు ఏంటంటే వాళ్ళు అనాలి, మనం పడాలి అని బైబిల్ చెప్పింది. ఎందుకంటే యేసు ప్రభు క్యారెక్టర్కి ఇస్కరియోతు యోధా క్యారెక్టర్కి ఎంత తేడా. ఇస్కరియోతు యోధా పక్కన పెట్టి యూదుల క్యారెక్టర్కి ఎంత తేడా ఉందమ్మా? వీళ్ళందరూ అంటేదా ఏమన్నారు? వీడికి దెయ్యం పట్టింది, వీడు తాగుపోతాడు, వీడు వ్యభిచారి, నువ్వు నిజంగా దేవుడు అయితే దిగిరా చూద్దాం. ఇవన్నీ ఆయన అంటున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్ళిన తర్వాత నా విలువ మీకు అర్థమవుతుంది అన్నాడు. ఇప్పుడు అర్థం కాదు, ఒకప్పుడు అర్థమవుద్ది. మీ విలువ, నా విలువ, మా నిలువ ఒకప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు కీడు చేసేవారికి కూడా మనం ఏం చేస్తున్నాం? మేలే చేస్తున్నాం. అది దేవుని కార్యం. మనకు కీడు చేస్తున్న వారికి కూడా మనం ఏం చేస్తున్నామంట? మేలే. అందుకని మనం తెలుసా, తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచవాలి. నిన్ను తిడుతున్నా కూడా నువ్వు అతను పొగడాలి, ఏమి ఇబ్బంది లేదయ్యా, మీరు బాగుపడతారట. ఇన్ని తిట్టిన తర్వాత రేపేదో చలి జ్వరము లేకపోతే ఏదైనా బాగాలేకపోతే వచ్చి ప్రార్థన చేయవా? అప్పుడు నువ్వు అంటావు ప్రార్థన పోతుంటే తిడుతూ ఉంటే బుద్ధి గడ్డి తిని తిన్నాడు, ఇప్పుడు ప్రార్థన చేయి, మళ్ళీ బాగుపడతా, మళ్ళీ అదా స్థితి. అయినా నా యొక్క సహనము ఎప్పటికీ ఆగిపోదు. అందుకని బైబిల్ గ్రంథంలో మన అందరికీ తెలియజేస్తున్న చిన్న మాట ఏంటంటే, ఇతరుల కార్యంలో కూడా పాలు పంపుకోవటం అంటే కొంతమంది కొన్ని పనులలో బలహీనులైపోయినారు. ఆ బలహీనతను మన నెత్తి మీద వేసుకుని మనం ముందుకు సాగిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, నేను ఒక్కడినే ఇరుసలకొండ ప్రాంతంలో పోయి వాక్యం చెప్పొస్తున్నాను. ఇంతకుముందు 2-3 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. అంబాపురం ప్రాంతం కానీ మరిపాలెం కానీ పోయి వస్తున్నాను. అప్పుడు అక్కడ ఒక్కడ పోయి కూర్చోవటం వల్ల అక్కడ కొద్దిగా ఇబ్బంది. మీకు తెలుసు కదా, అక్కడ వచ్చేది ఒక 4-3-5 వస్తుంటారు అంతే, అంతమంది ఎక్కువేం రారు. ఆ 3-4 ఈ మధ్య ఒక 2 పెరిగారు, అంతకుముందు 2 వస్తారు, ఈ మధ్య ఒక 2 పెరిగారు. ఆ 4-5 ఉంటారు. ఈ 4-5తో మీరు ఒక 4-5 అవగానే అక్కడ ఏమనిపిస్తుంది వాళ్ళందరికీ, చూసే వాళ్ళందరికీ ఏదో పెద్దగా జరుగుతున్నట్టు ఉందని వాళ్ళు ఊహించుకొని దానికి కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటారు.
ఇది సహకారం అంటే. అది పోయి మనం ఏం డబ్బులు ఖర్చు పెట్టి ఏం పెట్టాల, కానీ ఇట్ట ఓరగపోయి కూర్చొని వచ్చినందుకు మనకేమి ఉంటాయి, బహుమానాలు ఇస్తూనే ఉంటారు అంత. పెద్ద పెద్ద కిరీటాలు, చిన్నవి కూడా కాదు, మళ్ళీ అయ్యి పెద్ద పెద్ద బహుమానాలు. ఆ బహుమానాలు విలువ కోట్లు పెట్టినా కొనేది కాదు, కోట్లు పెట్టినా కొనేది కాదు. ఓరకనేది వరకు ఇక్కడ అందరం కూడా మధ్యలో దేవుని నమ్ముకున్నాడు కదక్క. ప్రారంభం చూడు దేవుని నమ్ముకున్నవాళ్ళం లేదుగా, నాతో సహా ఎవరు లేము, అందరం మధ్యలో నమ్ముకున్నవాళ్ళమే. ఏదో ఒక కారణం వల్ల, ఏదో ఒక సమస్య వల్ల. మనం దేవుని నమ్ముకోకముందు మనల్ని కదిలిచ్చినోడు ఎవరైనా ఉన్నాడా చెప్పండి? ఎందుకు కదిలేలా? ఎప్పుడు ఎందుకు కదిలేలా చెప్పండి అమ్మ? అప్పుడు వాడు రెబలైతే మనం దేశముద్రలో రే అంటే ఏ అన్నా ఏంటంటే 4 దండి మరి వచ్చను. కానీ ఇప్పుడు మన చేతగాని తనం కాదు, ఇది మన ఓపిక వాడి మేలు కోసమే. అప్పుడప్పుడు చాలాసార్లు మనం చెప్పుకుంటాం, దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఎట్టున్నాను, కానీ లేకపోతే అనుకుంటాం, మనం కూడా అనుకుంటాం. కావున మరి దేవుని నమ్ముకున్నామంటే అయిపోయాం. ఎందుకు అయిపోయామంటే నువ్వు మారినామంటానికి ఇదే రుజువు. ఇంకా ఎవరేమో నీకు మార్కులు వేయాల్సిన పనిలే, పాస్టర్ గారు వచ్చి మీరు మంచోళ్ళు కాదు చెడ్డోళ్ళు అని చెప్పాల్సిన పనిలే. నువ్వు మారినామంటానికి ఎంతకుముందు ఇప్పుడు నువ్వు మారినామంటానికి రుజువు. అందుకని నీ మనస్సాక్షి నీకే సాక్ష్యం చెప్పి ఊరు చెప్పాల్సిన పనిలే. పొదుగుకులు ఊర్లో వాళ్ళు మనకేం మార్కులు వేయాల్సిన పనిలే, కూర్చోబెట్టి ఇల్లు అని నీ మనస్సాక్షి నీకే చెప్పింది. ఇంతకుముందు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. ఇప్పుడు మరి ఎందుకు చేయమంటున్నామంటే మనము అసంపూర్ణంగా మారాం, సంపూర్ణం కావటానికి ఇలాంటివన్నీ చెయ్యండి అని చెప్తున్నాడు. అంతే, ఏమి లేదు, సంపూర్ణం కావటానికి ఇవన్నీ కూడా. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పింది రాత్రికాల సమయంలో ఒకటి ఏంటంటే, ఇతరుల కార్యములు కూడా పాలు పంపులు పొందండి. ఏమిటి ఆ కార్యములు అంటే, ఇతరుల ఆత్మలు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా మనం కొద్దిగా పాలు పంపులు పొంది మన వంతు మనం చేద్దాం, తప్పేం లేదు. నా వంతు నేను చేస్తున్నాను, నీ వంతు నువ్వు చేస్తున్నావు, నీ వంతు నువ్వు చేస్తున్నావు. మన శ్రీని ఒకసారి వచ్చినాడు, అందరి పేర్లు రాసుకున్నాడు. ఎందుకయ్యా? మొత్తం కోసం ప్రార్థన చేయాలన్న కూర్చున్నాడు. వాళ్ళందరి కోసం నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తావా అంటే నా బాధ్యత. అందుకే నేను చాలాసార్లు సంఘంలో చెప్తుంటాను, మీకు అందరి పేర్లు తెలుసా అని. ఎందుకు తెలియాలి పని? నాకు ఆ పేరు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? కావాలంటే మీరు చూడండి, కొంతమంది పేర్లు నాకు కూడా తెలియదు, నీకు కూడా తెలియదు, కొంతమంది తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఊరు వస్తారో కూడా తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయకపోతే నీ బాధ్యత ఏదింగాడు. అప్పుడప్పుడు మీరు ఏదైనా పండగలు అంటే మనం చర్చిలో యానివర్సరీ కానీ లేకపోతే ఏదైనా చేసుకుంటే మీకు ఏదైనా మేలు జరిగినప్పుడు ఏం చేస్తారంటే చర్చిలో అందరికి భోజనాలు పెట్టమంటారు. అప్పుడు 70 మంది 100 మంది వస్తారంటే మీరు అంటారు, ఓ 10 మందికి ఎక్స్ట్రా వేయాలన్నా, ఒకళ్ళు వస్తే రానిది అంటారు. అంటే అందరికి పెట్టాలనుకుంటారు కదా. మీది తిన్న ప్రతి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి, తెలుసా? వారికి అన్నం పెట్టి పంపేయటమే కాదు, వాళ్ళ ఆత్మలను కూడా కాపాడే బాధ్యత నీ పక్కన ఉంటుంది. అప్పుడు చాలామంది అంటారు వచ్చి, తక్కువ కాకూడదు, ఎక్కువైన ఇబ్బంది లేదు, తక్కువ కాకూడదంట. దాని విషయంలో ఓకే, మరి ప్రార్థన తక్కువ కాకుండా అందరి కోసం ఎప్పుడు చేసావు? కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు కార్యములను కూడా కొద్దిగా చూద్దాం. ఆ కార్యములు ఏంటి అంటే యేసుక్రీస్తు కార్యములు. ఇందాక మీరు అందరూ ప్రార్థన చేసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ప్రతి ఒక్కరు ఏమన్నారంటే, ఆ యేసు ప్రభువు అన్నట్టుగా తండ్రి చిత్త ప్రకారం ప్రతి ఒక్కరిని మార్చాయని చెప్తున్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ప్రార్థన కూడా మీరు వాక్యానుసారంగా చేస్తున్నారు. ఈ మధ్య అంతకుముందు చాలామంది చేశారు, ఇప్పుడు అందరూ కూడా వాక్యానుసారంగా చేయడానికి ప్రయాసపడుతున్నారు. అది గొప్ప సంగతి. అలా చేయటం అందరి వల్ల కాదు. ఏదో ప్రార్థన కానీ కూర్చుంటారు, 20 నిమిషాలు చెప్తారు స్తుతి 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 స్తుతి, ఇంకా ప్రార్థన ఏముండదు, స్తుతి స్థుతి అంటారు. ప్రభా నీ నామములో అప్పచెప్తున్నాం తండ్రి, ఆమె ఏంది స్తుతి స్థుతి ఏంది? ప్రార్థన ఏంది? ఈ సహోదరి బాధ్యత, వాళ్ళ బాధ్యత, వీళ్ళ బాధ్యత, వీళ్ళకున్న సమస్యలు మొత్తము యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి అప్పచెప్పటం. మరి పొద్దుగుకులు, అయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ, నీకు వేలాది కోట్లాదయ. ఇది స్తుతి ప్రార్థన. ఇది విజ్ఞాపన ప్రార్థన కాదు. స్తుతి ప్రార్థన ఉంది, ఆరాధన ప్రార్థన ఉంది, విజ్ఞాపన ప్రార్థన, స్తుతి ప్రార్థన. ఓరగా స్తుతించడానికి నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు స్తుతించుకోండి, ఒక్కదాని ఉన్నప్పుడు ఇంట్లో స్థుతించు, తప్పులేదు. మరి ఇక్కడ ఒక సమస్య, దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ద్వారా ధూపముగా ఆయనకు అర్పించాలి. కొన్ని వారం చెప్పాను ధూపం గురించి మీకోసారి. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ఏంటంటే, ఇప్పుడు మీ అందరికీ చెప్పిన సమస్య, ఇతరుల కొరకు మేము ఎందుకు ప్రార్థన చేయాలంటే అది మన బాధ్యత. నీ ఒక్క కార్యమే కాదు, ఇతరుల కార్యములు కూడా చూడండి. ఎందుకు చూడాలంటే ఇది ప్రభువునందు దేవుని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తం ఇది, నా ఉద్దేశం మీ ఉద్దేశాలు కాదు. కాబట్టి మనందరం కూడా అలా చేసి పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఇలాంటి కృప దేవుని అనుగ్రహించును కాక. ఆమేన్. మంచిది.